తప్పించుకొని మాకు వేరే సరైన నెంబర్లు చూపించి మమ్మల్ని వర్క్ చేస్తున్నారు సార్. ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళకి నరకం చూపిస్తున్నారు సార్. పాస్బుక్ చూపించండి, చూడండి సార్, మీరే చూడండి సార్. ఇగో సార్. లక్కీ చూడరా, వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీలాంటోడిని పట్టుకొని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా. నానా వాళ్ళకి తెలియదు కదా, కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల పాడైపోతున్న జ్యుడిషియల్ సిస్టమ్ ను కాపాడటానికి రూపాయి అంటే ఇంట్రెస్ట్ లేని నాలాంటి నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని. కరెక్ట్. అవతలోడు ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాడని. ఎస్ రా, అయితే ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకుని నీ దగ్గర తీసుకొస్తా. నానా ఛానల్ కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు? అటు చూడు, ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్ గా టెలికాస్ట్ చేస్తున్నారు, వాడి ప్లాట్లే కొనమని కింద యాడ్ చేస్తున్నారు. అంతా కమర్షియల్, మళ్ళా ఎథికల్ గా ఉండరు నానా. అందుకని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళగలవు అని నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం, కాపాడదాం. సీనియర్ క్లయింట్స్ రెడీ, వేడి వేడిగా కమింగ్. ఇప్పుడే వస్తాను. అలా ఎలా తీసుకోవాలో ఆలోచించు. ఆశ అంటే ఓల్డ్ సిటీ పాషానే. లిటికేషన్ ప్రాపర్టీ కదా, తక్కువ రేటుకి వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలంటారు. పెద్ద మనుషులను తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పురా బాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ళ మొహాల మీద ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడొచ్చినా కదలని పొజిషన్ లో సెటిల్ అయిపోయారు. వాడిని కోర్టుకు తీసుకొచ్చినా లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే. అదే అవ్వలేదు అంటున్నాం సార్. వెళ్ళింది లాయర్ లక్కీ కాదు కదా. వాడిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఓ ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు మాత్రం మ్యాటర్ సెటిల్ అవ్వాలి. నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఒంటేలు. ఏమండి ఇక్కడ మీరు పోసుకోవడమే కాదు, మీ సైట్ లో మీకు ఏం కావాల్సి చేసుకోవచ్చు. ఒక్కసారి మా సీనియర్ కేసు టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే. వాళ్ళ మేమా జోకా? ఇది జబర్దస్త్ సెట్ కాదు. కోపడకండి సార్ ప్లీజ్. మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోడు కబుర్లు చెప్పడమే గానీ ఎవడు వల్ల పని అవ్వలేదు. మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే. మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు. ఆహా, ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు. నమస్కారం సూర్యనారాయణ గారు. అటు నమస్కారం సార్. బాబు, మీరు మన శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి. ఏంటి ఈ రోజే? అవును, పరిగెత్తించి సెటిల్ చేస్తాం. మీకన్నా ప్రాబ్లమా? ఇంకా ప్రాబ్లం ఏముంటుంది సార్, ప్రశాంతంగా ఎక్కడే కూర్చుంటాం. పడ్డాక లేకపోతే చైర్ కింద చావచ్చుగా. నేను లాయర్ లక్కీని మాట్లాడుతున్నా. బజ్జీ నమస్తే బ్రో. నేను ఓల్డ్ సిటీ పాషాకు ఆపోనెంట్ గా కేసు ఒప్పుకున్నా అని చెప్పేసి నన్ను మర్డర్ చేయడానికి 1 2 3 4 15 మంది వచ్చారు సార్. దోలకి దుకాణం పెడితే అరక్కి కారం పెట్టిందంట. మరి కేసు ఎందుకు ఒప్పుకున్నా? సార్ ఒప్పేసుకున్నాను కదా, వచ్చి కాపాడండి సార్. ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే ఆడు. తుమారకు మారనే కే బాద్ ఆతా దే. పాషా గారు, ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. ఒక లాయర్ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా, శిక్ష పడాలి. ఏదో మారిపోయింది మొత్తం సెటప్. సార్ నన్ను కాపాడండి సార్, నన్ను రక్షించండి సార్. ఏంటయ్యా చూస్తున్నా, నువ్వే వాళ్ళు బాధ చేసినట్టుంది. నాకు తెలుసు మీరు ఇలా అంటారని, అందుకే సేఫ్ గా విట్నెస్ వీడియో కూడా తీయించా. చూడండి. ఎస్ సార్, అంతా రికార్డెడ్ గా ఉంది. అంతేకాదు, నువ్వే నన్ను చంపడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటగా, అది రికార్డ్ చేశా. అరే బజ్జీ, ఎత్రీగా నిన్నే యాడ్ చేయాల్సి ఉంటుందేమో. అమ్మని అమ్మ, అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు వర్కౌట్ కాదు. కూర్చొని క్లోజ్ చేసుకో. అయితే ఇంకెందుకు లేట్, పదా. ఓకే, ఇదిగో సైన్ చేసేయండి. ఇక్కడ రే ఏనుగు, అందరూ చాక్లెట్లు ఇచ్చారా? ఏకే అబ్బాయి సాబ్ చేతిలో చాక్లెట్ పెట్టి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తాను. అయితే నోట్లో పెట్టాలి చాక్లెట్. అది కాదు సాబ్, పేపర్ జిరాక్స్ లకి, షెడ్లకి, ఫర్నిచర్ కి, పెట్రోల్ కి, సరుకులకి. రే నీ పద్దులు పుస్తకాలు ఎంతో 10 అయిందా? 1000 అన్నా? లక్షలు రా. ఇస్తారా? ఇప్పిస్తా. నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి, తన్నులు తిన్నా కూడా. హలో, నీకే రూపాయి ఫీజు ఇవ్వట్లేదంటే ఈ కర్రోడికి డిప్పగడికి 10 ఇప్పిస్తాలే అంటారేంటి? ఇంత కరెక్ట్ గా వచ్చేసేటేంటి? అమ్మ నా కన్నింగ్ క్లయింట్, ఇదా నీ వ్యాపారం? వెల్డింగ్ చేసుకునేవాడివా?
ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ క్లాసులు పెట్టుకొని తిరుగుతున్నావా? సరే అయితే వాళ్ళకో 25 నాకో ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే. 10 పాతి కావటం ఏంటి? అసలు ఏమి లేనోడికి ఫార్చునర్ ఇవ్వటం ఏంటి? అంత పెద్ద సైట్ సెటిల్ చేసి నేను ఆ పాత బండిలో తిరుగుతుంటే నువ్వు మటుకి చూస్తూ ఊరుకోగలవా? రేపు పొద్దునే వద్దన్నా నా ఇంటి ముందు కొత్త వైట్ లెజెండర్ పెట్టావు. అమ్మో అమ్మో, ఫీజు ఎందుకు వద్దన్నావు ఇప్పుడు నాకు అర్థమైంది. చెప్తాను ఎవరికి చెప్తావు? మీ నాన్నకి. ఏమని చెప్తావు? కిరాణా కొట్టుకు చింతపండు కొనడానికి వచ్చినోడు కూర్చోబెట్టి మా వాడు అట్టంటోడు ఎట్టంటోడు బుద్ధుడని గుద్దు చెప్తున్నాడు. కాదండి, పక్కా కమర్షియల్ కన్నింగ్ లాయర్, ఆయన కళ్ళు తెరిచేలా చెప్తా. ఆయనకి తెరుచుకునే లోపు నిన్ను మూసేస్తా. ఎలా మూసేస్తారు? చెప్తా. ఒకసారి కన్నిటి ఇవ్వండి. అన్నంటే ఇవే. నువ్వు ఆగే. సార్ లోడేడా? పుల్లి ఓహో. పెట్టుకో. ఎందుకండి? నీకు అలవాటే కదా. ఓ, నిప్పు రవ్వలు పడకుండా. ఆ, నా క్లయింట్ పాషాని సెటిల్మెంట్ కని పిలిచి పానిక్ అటాక్ చేసి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి సైన్ చేయించుకున్నందుకు అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ ఐపీసీ 307, 506, ఆర్మ్స్ యాక్ట్ 24 కింద నిన్న బొక్కలో దోసి. అసలు నిన్ను. ఆగు, నీ మనసులో మాట నేను చెప్తా. చెప్పండి, ఏమనుకుంటున్నానో చెప్పండి. ఎలాంటోడైతే ఈ సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడు, అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకడు ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా నువ్వేనా? కరెక్ట్. క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ లో మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ వేనా? ఇది కరెక్టే. కాదు, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్. అబ్బబ్బబ్బబ్బ. పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు. కానీ ఇంకోటి అనుకున్నా మీకు తెలియలే. చెప్పు. మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు. పని అయ్యాక వాడిని వంగ పెట్టి ఆపు నీ బాడీ లాంగ్వేజ్. ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించావనుకో అండర్ సెక్షన్ 504 ప్రకారం ఇంకో 3 ఏళ్ళు. రేపు పొద్దునే 10ంటికి కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి. సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా, విలన్. నువ్వు సింబాలిక్ చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు. బాబుకి ఇవ్వండి. ఏ బాబు, ఒకేందుకు? ఆయనకి అన్నాడుగా, అందుకని చెప్పు. అయ్యో, మీరు వచ్చిన కార్ కేసు ఇందులో ఇరుక్కుపోయా. అయ్యో ఇరుక్కుపోలేదు సార్, మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్. ఏంటి కారా? ఎందుకు బాబు? 5 లక్షల కారు బహుమతి. చెప్పరా. ఏమండి, 150 రూపాయల బొకేలో 5 లక్షల కారు గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది? అంగపార. టొయోటా ఫార్చునర్ 7 సీటర్ లెజెండర్ వచ్చేసింది. అది కాదురా, నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు. ఏమండే, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్లు గవర్నమెంట్ పోల్ స్టేషనరీ ఇస్తుంది కదా, దాంతో పోల్చకండి దీన్ని. రే, గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మావాడు. నాన్నగారు, వాడిని చెడగొట్టు. నాన్నగారు, నమస్కారం బాబు. వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి? అయినా మీరు నన్ను ఇంతప్పటి నుండి ఏం చెప్పి పెంచారు? అన్యాయానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు 1116లతో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా. అబ్బో. అయినా నిన్న మీకేం చెప్పానయ్యా? ఏం చెప్పారండి? ఏం చెప్పారు? నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి, కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా? చెప్తే ఎంత బాగుండే సార్. అంటే చెప్పలేదు మరి? చెప్పారు అంటున్నారు. చెప్పారు. మరి ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే ఎలా? అయితే తీసుకెళ్ళిపోమంటారా? తీసుకెళ్ళిపోరా, సెక్షన్ 502 ప్రకారం తీసుకెళ్ళిపో. సెక్షన్ ఎందుకు ఇప్పుడు? ఆ సెక్షన్ ఎందుకండి? మరి అలా చెప్పకపోతే మా నాన్ని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా. ఓ, ఒప్పించి. ఇచ్చెళ్తాం. ఆ, అయ్యా, ఇది మీకోసం కాదండి అయ్యా, మా కోసం, మా ఆనందం కోసం తీసుకోవాలి. అలాగే ఈసారి తీసుకుంటున్నాను కదా అని నెక్స్ట్ టైం ఈ రేంజ్ రోవర్ తీసుకొచ్చా. ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్లో రాసుకొని ముగ్గురు ఏలు ముద్దలే సంతకాలు పెట్టి మరీ ఇస్తాం. అంతే. ఓకే. ఈ బండ్లు కొట్టం మా వల్ల కాదు సార్. సార్, ముందు ఈ బొకే తీసుకోండి సార్. నానా, ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది. కళ్ళకు గంతలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమైన తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కేసు తీసుకోండి అన్న. తీసుకోండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఓకే అమ్మా, ఓకే. హీరోయిన్ లేకుండా ఎంతసేపు వేస్తావు? అప్పుడే అయిపోయిందా? నిజమే కదా. నడు పద. ఎక్కడుందో ఏంటో. పుష్పక విమానంలో పురివిప్పిన నెమలి డైలీ సీరియల్ ఎపిసోడ్ నంబర్ 6932. రోల్ కెమెరా యాక్షన్. ఆడార్. అయ్యా, ఈ నా కొడుకు మాస్క్ పెట్టుని చెప్పవయ్యా. క్షమించండి అయ్యా. ఒక తండ్రిగా నీ కొడుకు ప్రవర్తన గురించి నువ్వెలా ఫీల్ అవుతున్నావు? చెప్పమంటే చెప్పవే, తెలగడ్డ వేసుకుని. నేను చెప్తాను యువర్ ఆనర్.
లాయర్ ఝాన్సీ స్వయంగా మీరే వాదించడానికి వచ్చారమ్మా? ఎస్ మై లార్డ్, నేను వచ్చింది వాదించడానికి మాత్రమే కాదు, ఆ తండ్రి మనోవేదన్ని సేమ్ ఆయన చెప్పినట్టే ఆయన క్యారెక్టర్ లోకి వెళ్ళి మరి ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ ని ఒక ఫ్లోలో ఆవిష్కరించబోతున్నాను. అయితే కూర్చుని వినొచ్చా? ఎస్, ప్లీజ్ ప్రొసీడ్. కూర్చోండి కూర్చోండి. అయ్యా, మేము నడుపుకుంటుంది కిరాణా షాప్ అయినా కష్టపడి వీడిని న్యాయవాదిని చేసింది 10 మందికి మంచి చేసి శబాష్ అనిపించుకుంటాడని, కానీ ఫీజులు వద్దంటూనే గిఫ్ట్ల రూపంలో వాళ్ళ రక్తాన్ని తాగడానికి కాదు. సరే, తాగేశాడు, డైజెస్ట్ అయిపోయింది. ఇప్పుడేంటి, అందులో నీకు వాటర్ రాలేదనే ఏంటి? నాకొద్దు యువర్ ఆనర్. ఆ కలుషితమైన డబ్బు వద్దు, వీడు వద్దు, వీడు పిలిచే నాన్న అన్న పిలుపు వద్దు. ఇక్కడ చూడరా, నాకు వీడికి విడాకులు ఇప్పించేయండి. తండ్రి కొడుకులకి విడాకలా? చిరాగ్గా. ఎస్, అవిచ్చి ఇచ్చి ఇచ్చి. డైలాగ్ మర్చిపోయినట్టుంది, కట్ చెప్పండి సార్. చెప్పేదానక్క, ఈ ఫాదర్ అండ్ సన్ ఈ సంబంధాన్ని ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని శాశ్వతంగా విడగొట్టేయండి. నేను చనిపోయాక వీడి నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు. ముట్టుకోడు. అయినా నీ డెత్ ఇంకా టైం ఉంది కదా, అప్పుడే కంగారు ఎందుకు? లేదు యువర్ ఆనర్, లేదు యువర్ ఆనర్, నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ అయి కొట్టుకొచ్చా. మీరు తీర్పు చెప్పిన తీర్పు చెప్పిన మరుక్షణం విని చచ్చిపోవడానికి నేను రెడీ. డైలాగ్ లేపాక నువ్వు చచ్చిపోవచ్చు. అరుపులు, అరాచకం, గగ్గోలు. ఒరే, అక్క యాక్ట్ చేసి హార్ట్ అటాక్ తో చనిపోతే మీరు చప్పట్లు కొట్టరా? వాట్ పర్ఫార్మెన్స్ అక్క. కొబ్బరి నీళ్ళు తాగు. సూపర్ సూపర్ మేడం. ఇంక ఈ పాత్ర 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెలు అలా ఉండిపోతుంది. అక్కడ ఉంచడానికే కదా ఇక్కడ లేపేశావు. రైటర్ గా నేనేం చేయగలను తల్లి, వాళ్ళు ఎప్పుడు లేపేమంటే అప్పుడు లేపేయాలి. లేపుతావురా, 24 గంటలు లేపడానికే నువ్వు కూర్చునేది. వీడితో మాట్లాడరా అక్క. డైరెక్ట్ వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని ఎక్కి దిగద్దాం. నువ్వు రాక్క. వచ్చేస్తుంది. 4 సార్లు నగర బహిష్కరణ ఇక్కడ రాణి. మనకు భయమేంట్రా? ఏ ప్రొడ్యూసర్, ఏంటిది? 6932 ఎపిసోడ్లు, 10 సంవత్సరాల పాత్ర, 15 ప్రారంభించిన నటన యాత్ర. ఎక్కడికి వెళ్ళినా లాయర్ ఝాన్సీ గారిని గుర్తింపు. అలాంటి పాత్రని ఇలా అర్ధాంతరంగా చంపేస్తారా? ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ గుండెలు బాదుకొని ఏడవరా? నా చావును చూసిన లేడీస్ ఇళ్లలో అన్నం వండుతారా? ఉగుళ్ళతో కాపురాలు చేస్తారా? చెయ్యరు. అయితే నాకేంటి? కరోనా తర్వాత బడ్జెట్ వర్కౌట్ అవటం లేదని కాస్త రెమ్యునరేషన్ తగ్గించుకోమ్మా అంటే పెట్రోల్ రేట్ పెంచినట్టు పెంచేస్తావా? నిన్ను మేపింది సాల్దా అని ఈ ఎక్స్ట్రా 2 బ్లాక్ గాళ్ళు. రే ఇక్కడ చూడు, ఈ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? నా ప్రొడక్షన్ ఫుడ్ తినే కదా. మరి నేను బక్కగానే ఉన్నాగా. నువ్వు లోపల లేకుండా బయట వేస్తున్నావు. అమ్మాయి వాడు వదిలేసిన లంగాలన్నీ లుంగిలా కుట్టించుకొని పాత కాస్ట్యూములు కూడా మిగల్చట్లేదురా. మీ ఎక్స్ట్రాలు భరించలేకనే శాశ్వతంగా ఈ సీరియల్ నుండి మిమ్మల్ని లేపేశా. వాంటెడ్ గా తొక్కేస్తున్నా. రేయ్, తొక్కితే తొక్కించుకోవడానికి, నలిపితే నలిపించుకోవడానికి నేను ఉత్త ఝాన్సీని కాదు. లాయర్ ఝాన్సీరా? నేను కోల్పోయిన కోటు మళ్ళీ మీ చేతులతో ఎలా వేయించుకోవాలో నాకు బాగా ఒరే, మా అక్క శపథం చేసినట్టే మీ బతుకులు ఇంకా బస్ స్టాండేరా? అయితే అదే బస్ స్టాండ్ లోకి వెళ్ళి అడుగుతానండి రా. వెళ్ళండి రా. అలా 48 ఫ్రేమ్స్ లో ఫీల్ గుడ్ ఆర్ఆర్ తోటి వార్నింగ్ ఇచ్చి ఇక్కడ డైనమిక్ ఎంట్రీ ఇచ్చాం. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? అర్ధాంతరంగా హార్ట్ అటాక్ తెచ్చి నా పాత్రను చంపేసిన రైటర్ ప్రొడ్యూసర్ మీద సూట్ ఫైల్ చేయాలి. అంటే సీరియల్లో మీరు నటించిన పాత్రని మిడిల్లో లేపేశారని రియల్ కోర్టులో కేసు వేస్తున్నారు, అంతే కదా? భలే క్యాచ్ చేశారండి మా అక్క చెప్పిన పాయింట్ ని. నిజం చెప్పండి, లాయర్ల చరిత్రలోనే ఇటువంటి కేసు అంటూ ఒకటి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఈ విషయం మా అక్క మాకు వచ్చే ముందే చెప్పిందిలేండి. అక్క, ఏ సెక్షన్ తో కేసు పెట్టాలో చెప్పు. రాసుకోండి. రాసుకుంటారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అండర్ సెక్షన్ 406 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నా పాత్రను చంపి నాకు రావాల్సిన ఇన్కమ్ ని నాకు రానివ్వకుండా నష్టపరిచినందుకు IPC 500 ప్రకారం అండ్ IPC 503 ప్రకారం
మానసికంగా శారీరకంగా ఒక్క నిమిషం ఏంటి అరాచకం ఆ? సెక్షన్లతో సహా లాని అవ్వలీలుగా నవ్వులు ఊదేస్తున్నారు. అక్క లాయర్ క్యారెక్టర్ చేయడం కోసం లానే చదివింది. సీస్ బిఏ ఎల్ఎల్బి వావ్, డాక్టర్ పాత్ర ఇస్తే ఎంబీబీఎస్, పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఐపీఎస్. అబ్బా, హీరోగా తీసేస్తున్నారు. ఒకసారి ఇలాగే పని మనిషి పాత్ర వస్తే 10 ఇళ్లలో పాచి పని చేసి కెమెరా ముందుకు వెళ్ళిన క్యాండిడేట్ ని నేను. ఓన్లేండి, ప్రాస్టిట్యూట్ పాత్ర ఇవ్వలేదు. మ్యామ్ ఐఎమ్ సారీ, మీరు తప్పుగా అనుకోవద్దు. నా ఉద్దేశం అది కాదు. మీ గురించి మొత్తం అర్థమైపోయింది. మీ కేసును వాదించే శక్తి మా లాయర్ల జాతిలోనే ఉండకపోవచ్చు. నా మాట విని మీ కేసును మీరే వాదించుకుని మళ్ళీ వాయిదాలు పడకుండా సింగిల్ ఆర్గ్యుమెంట్లో గెలిచి డైరెక్ట్గా టీవీలోకి వెళ్ళిపోండి. ఆ పని చేయండి అక్క. ఈ పొడుగు లాయర్ పొల్లు పోకుండా కరెక్ట్ చెప్పాడు గానే వీళ్ళ వల్ల కాదు. మనం కోర్టులోనే జడ్జి ముందు దద్దట్లాడిద్దాం పదా. అంతేనా? అంతే. ఏంటి రచ్చ ఇలా చేస్తే లోపలేస్తారు. పైకి అక్కొచ్చింది. సైలెన్స్. గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. ఐల్ కమ్ స్ట్రేట్ టు ద పాయింట్. ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి 10 ఏళ్ల పాటు జనం ప్రేమించిన ఓ న్యాయవాదిని చంపేశారు. అవునా? మర్డర్ జరిగితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదే. ఉండవు మేడం, ఉండనివ్వం. కోర్టు ముందు పోలీస్ కాన్వాయ్నే లేపేసి అడిగే పోలీసు వాళ్ళు లేరు. ఒక్క లాయర్ ఏంటి, పోలీసులు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, ఏకంగా కొన్ని 100 మందిని లేపేశాం. మరి ఇంత దారుణంగా ఒప్పేసుకుంటున్నారు? మీరంతా అప్రూవర్సా? కాదు, క్రియేటర్స్. ఎంతో మంది మగాల్ని లేపేసినా మేడం, ఏ ఒక్క మగాడు కోర్టుకు తీసుకురావాలి. అలాంటిది ఈ లేడీ కిలాడి మీ ముందుకు తీసుకొచ్చింది. మాటలు మర్యాదగా రాని పడక్క. వాళ్ళతో మీకేంట్రా? ఎందుకు తీస్తారు? వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునేవాళ్ళు. వాళ్ళు లాయర్ ఝాన్సీ ఒకటేనా? Silence! ఏయ్, దిగో, బాగుంది దిగో. జయలలిత గారు ఓకే ఓకే. ఇంతకు మీరు మర్డర్ చేశామంటున్నది లాయర్ ఝాన్సీని మేడం. లాయర్ ఝాన్సీ అంటే నువ్వే కదా? ఎస్ మ్యామ్. టీవీలో ఇప్పుడు చూడలేదా? మ్యామ్, మన వాళ్ళు మీకు సరిగా బ్రీఫ్ చేసినట్లేవు. ఇవిడ కేసు పెట్టింది సీరియల్లో తన క్యారెక్టర్ లాయర్ ఝాన్సీ అనే పాత్రని సగంలో చంపేశారని. క్యారెక్టర్ ని చంపేశారని కోర్టుకి ఎక్కావా? ఆఫ్ కోర్స్. మీకు సీరియల్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేనట్టుంది. లేకపోతే ఇందాక అక్కొచ్చినప్పుడే చూసి లేచి నుంచి దండం పెట్టేవారు. అరే ఇందాక రాగానే కనుగుట్టి పైకి లేపా లేగలా కుల్లా. ఈగో ఏమో. ఏయ్, చూసారా మ్యామ్, ఇది నా ఫ్యాన్ ఫాలోయింగ్. నాది మామూలు పాత్ర కాదు. అందుకే దాన్ని చంపిన ఈ దుర్మార్గులకి 5 నెలల సాధారణ జైలు శిక్ష మరియు ఆగాగు. ఆ శిక్ష ఒక్కటి నాకు వదిలే, నేను వేస్తాను. ప్రొసీడ్. వేసేయండి వేసేయండి. ఈ కోర్టు షూటింగ్ ఇస్తారా? ఇస్తారు. రెంట్ ఎంత తీసుకుంటారు? ఆవిడని అడుగు, చెప్పుద్ది. అసలు బేస్లెస్ కేసును కోర్టుకు తీసుకువచ్చి పవిత్రమైన న్యాయస్థాన ఆవరణాన్ని కాసేపు షూటింగ్ వాతావరణంగా మార్చినందుకు కుమారి శిరీష మొదటి తప్పుగా భావిస్తూ లీగల్ కౌన్సిల్ వారికి ₹1,00,000 డొనేట్ చేయవలసిందిగా ఆదేశిస్తూ 4 రోజుల పాటు కోర్టులో జరిగే వాద ప్రతివాదనలను అబ్జర్వ్ చేయాలని, ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఏ కేసు అయినా టేకప్ చేయాలని, మరియు న్యాయస్థానంలో ఆమె అసిస్టెంట్స్ ప్రవర్తనని తప్పుపడుతూ 10 రోజుల పాటు సరిపోదు 1 రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం. లాయర్ ఝాన్సీ, దీన్ని ఇంతటితో వదలొద్దు. టీవీలో డిస్కషన్స్ పెట్టి హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో గెలుద్దాం. అక్కర్లేదు. నన్ను ఏ జడ్జ్ అయితే అవమానించిందో ఆవిడ ఆశ్చర్యపోయేలా ఇదే కోర్టులో నేను అద్భుతంగా వాదించి శభాష్ అనిపించుకొని, లాయర్ ఝాన్సీ, నేను మీ వీరాభిమాన్ని, కెన్ ఐ టేక్ అ సెల్ఫీ విత్ యూ అనే స్థాయికి వస్తా. ఓ అవునా? నీ దగ్గర జూనియర్ గా జాయిన్ అయ్యి నేనేంటో నిరూపిస్తా. నా దగ్గర జూనియర్ అనేది టంగ్ స్లిప్ అయినట్టున్నా. ఐ కాంట్. వై 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 అన్నిసార్లు వై 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 అన్నారు. వై తమ్ముడు, మనది చిన్న డైలాగ్ అయినప్పుడు చెప్పింది 10 సార్లు నొక్కి చెప్తే అవతల వాళ్ళు డైలాగ్ కన్ఫ్యూజ్ అయ్యి సీన్ మన కంట్రోల్లోకి వస్తుంది. ఇన్ని తెలిసి నిన్ను నా జూనియర్ గా జాయిన్ చేసుకున్న సీనియారిటీ తగ్గించుకోలేను. అవసరం అయితే అల్లు అరవింద్ గారితో మాట్లాడి ఆహాలో ఒక వెబ్ సిరీస్ యాక్ట్ చేసే అవకాశం ఇప్పిస్తా గానీ ఐ కాంట్ హ్యాండిల్. ఐఎమ్ సారీ. ఐ కాంట్.
సారీ అండి సీనియర్, హీరోయిన్ వచ్చి జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకోవచ్చు కదా నువ్వు మరిని. రేయ్, నేను పెళ్ళం పోస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుందాం అనుకుంటుంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అంటే వెంటారు జూనియర్. అదేనా మీ డెసిషన్? అదే 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 అయినా వదలను. మీరు నన్ను జాయిన్ చేసుకొని తీరాల్సిందే. జాయిన్ అయిపోదాం. నేను వెళ్ళి కారు తీస్తా. తీతి సాలా, నేను ఒకటి దగ్గర డబ్బులు గుంజుడే గాని ఇచ్చేదుండదురా. అలాంటిది నా దగ్గరే లక్షలు తీసుకుంటూ ఇంకా సరిపోవన్న నసుకుతావేంద్రా. సార్, మీ తమ్ముడు మర్డర్ చేసింది టాప్ ఇండస్ట్రియలిస్ట్ నెక్కంటి సత్యనారాయణ సార్. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అన్ని ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు సార్. ఇలాంటి క్రిటికల్ కేసులో గెలవాలంటే ఈ బండల్ సరిపోదు సార్, పెద్ద బండల్ ఇవ్వండి సార్. ये नैला दैला बुढ़े से कहां से होता सब काम? मैं बोला देखो, पक्का कमर्शियल लायर, उनसे होता देखो काम. అదన్నమాట సంగతి. డోంట్ వరీ అయూబ్ ఖాన్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నా దగ్గర కమిట్ అయితే సూసైడ్ కి కమిట్ అయ్యి స్టూల్ తన్నేసినట్టే. నేను అంతే. ఎవడైనా చావటాన్ని నా కారు ఎదురుగా వచ్చి నిలబడితే డైరెక్ట్గా ఎక్కిచ్చేస్తా లీగల్గా. అయినా సరే నీకు ఓకే అనుకుంటే చేయగలుపు, నీ తమ్ముడిని బయటికి తీసుకొచ్చేస్తా. వీళ్ళేంటయ్య అందరు ఒకేలా ఉన్నారు? వీళ్ళలో మర్డర్ చేసింది ఎవరు? ఎవరేంటి యువర్ ఆనర్? హీస్ ద గాయ్, జలీల్ ఖాన్. ఆడు జలీల్ ఖాన్ అయితే నేను షారుఖ్ ఖానా? మేహూ జలీల్ ఖాన్. నేనే అన్నాడు కదా యువర్ ఆనర్, ఆ మధ్యలో వాడే అయూబ్ ఖాన్ బ్రదర్ జలీల్ ఖాన్. కరెక్ట్ మిస్టర్ ప్రాసిక్యూటర్. ఏంటి మరి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీరు ఇలా కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తారనే ఐ విట్నెస్ తో వచ్చా. సెక్యూరిటీ లెంగయ్యా. దండాలయ్యా, దండాలు బాబు. అయ్యా లింగయ్య గారు, అయ్యా. అక్కడ ఎదురుగా ఉన్న నలుగురిలో సత్యనారాయణ చంపిన జలీల్ ఖాన్ అతనా చూసి చెప్పగలరా? గరణ్ సారు ఎక్కడికి? దగ్గర పోయి చూసి చెబుదామని. అంటే ఆ రోజు మర్డర్ జరిగేటప్పుడు దగ్గర స్టైలిష్ గా చూసారా? ఇంత దూరం నుంచే చూసా. మరి ఇక్కడి నుంచే చెప్పండి. అది ఈ మధ్య సైట్ కాస్త పెరిగిందయ్యా. ఇక్కడ నుంచి చూసి చంపింది ఒరిజినల్ లో డూప్లికేట్ చెప్పడం కష్టమేనయ్యా. మిస్టర్ ప్రాసిక్యూటర్, మీ ఐ విట్నెస్ కి లేదు, ఈ సాక్ష్యం చెల్లదు. ఏంటి యువర్ ఆనర్ ఇదంతా? ఇలా తీసుకొచ్చిన ప్రతి సాక్ష్యాన్ని పిసికేస్తే ఎలా? జలీల్ ఖాన్ కాల్ చేసి వార్న్ చేయడం మీకు ఇచ్చిన కాల్ లిస్ట్ లో ఉంది. అది అతని లేని కన్ఫర్మేషన్. మా దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి ఏంటి ఏముంది? మర్డర్ కు 6 రోజుల ముందే తన సెల్ దొంగతనం చేయబడిందని పంచగడ పేస్ లో కంప్లైంట్ ఇచ్చాడు. కావాలంటే మీరే చెక్ చేయండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ సైబ్ ఖాన్ ని తన తమ్ముడిని కేసులు ఇరికించడానికి తన సెల్ కొట్టేసి సేమ్ వాయిస్ తో మాట్లాడి తన పోలికలను ఇంకో మనిషిని తీసుకొచ్చి తన చేత మర్డర్ చేయించి వీడియో తీయించి మరీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇదంతా నా సీరియలే, ఎపిసోడ్ నంబర్ 1114. ఈ సీరియలా? అంబనా సీనియర్. యువర్ ఆనర్, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఆ రోజు మర్డర్ జరిగిన టైంకి జలీల్ ఖాన్ సాయిబాగుల్లోనే ఉన్నాడని నిరూపించే సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉంది. ఇలాంటి గ్రాఫిక్స్ వంద చేయింతాను నేను మా జూనియర్స్ తో. ఇవి కావు గ్రాఫిక్స్ అంటే. అసలు గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో చూపించినా? జడ్జి గారే మర్డర్ చేసినట్టు ఇంకో ఫుటేజ్ రెడీగా ఉంది, చూస్తారా? ఆపోయా స్వామి, అటు ఇటు తిప్పి మొత్తానికి నన్ను ఇరికించేటట్టున్నావు. టీవీ కట్టే. అయిపోయి లాగేశాడు ఇంకా. ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? ఇలాంటి వ్యక్తిలాని ఇంకొకరిని రెడీ చేసి అతనితో ఆ మర్డర్ చేయించారంటావు. కానీ ఇతని మరీ టిపికల్ ఫేస్ లా ఉంది కదా, ఇంత దగ్గరగా ఎక్కడ దొరుకుతారు? నేను చెప్తా యువర్ ఆనర్, ఇలాంటి ఐడియాలు బోల్డ్ ఉంటాయి మా దగ్గర. ఈ తింగర్ ఇప్పుడు ఏమాగిద్దో? మా దగ్గర దొరుకుతారు యువర్ ఆనర్. ఎంత మాటలు పడ్డ మొహమైనా సరే ఇలా పట్టేస్తాడు మా జూనియర్ కోఆర్డినేటర్. అమ్మని మనం అప్పుడు క్యారెక్టర్ ని బట్టి ఎలా కావాలంటే అలా మేకప్ చేయించుకొని సేమ్ అతనిలాగే తయారు చేయొచ్చు. మీకు విషయం తెలుసా? జ్వరం వచ్చి నేను షూటింగ్ కి వెళ్ళినప్పుడు నా డూప్ ని పెట్టి ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు. అంతెందుకు, మన హీరోలు కూడా
రోప్ షాట్లు రిస్కీ షాట్లు చేయాలంటే డూపే కదా. ఇది కూడా తెలుసా తల్లే? మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది యువర్ ఆనర్. సరే ఇంతకి నువ్వు ఒరిజినలే కదా? ఇంత డైలాగ్ వర్షన్ డూపుల వల్ల ఎలా అవుతుంది? అయితే ఈ మర్డర్ కూడా అలాగే జరుగుండొచ్చు అంటావు? నో 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 ఎస్ యువర్ ఆనర్, అదే జరిగింది. मेरा भाई जीत गए. ఏయ్, దొంగ. అడిగే తీసుకున్నా, కేసు గెలిచినందుకు ఆడే గిఫ్ట్ గా ఇచ్చాడు. వాచ్ అడిగే తీసుకున్నారు కానీ నా ఎపిసోడ్ మాత్రం నాకు క్రెడిట్స్ ఇవ్వకుండా కొట్టేశారు. నీ ఎపిసోడా? మరి మీ ఓనా ఆర్గ్యుమెంట్ అంతా? నైట్ నా 1114 ఎపిసోడ్ చూసి ఆ లైన్ ఎత్తేసి కంటెంట్ అటు ఇటు మార్చేసి నాలాగా ఆర్గ్యూ చేసి గెలిచేశారు. తెలుస్తుందిగా బాడీ లాంగ్వేజ్. యువర్ ఆనర్. ఏంటి నీ సీరియల్ ఎపిసోడ్ కొట్టేసి నేను కేసు గెలిచానా? ఆఫ్ కోర్స్. అది నీ లేడీ బాడీ లాంగ్వేజ్ పెట్టుకోండి. ఒప్పుకోండి, నేనేం ఫీల్ అవును, ఎందుకంటే నేను మీ దగ్గర జూనియర్ గా జాయిన్ అవుతున్నాను కాబట్టి. నేను జాయిన్ చేసుకోనుగా. ఎందుకు 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 ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు కాబట్టి. ఆహా. నీలాంటి అందాల రాసి నా దగ్గర జూనియర్ గా జాయిన్ అయితే ఆటోమేటిక్ గా లైన్ అనిపిస్తుంది కాబట్టి. టింగ్ టింగ్ టింగ్. నీ చేతుల్ని నా చేతులతో అలా టచ్ చేయాలని, నీ పెదాల్ని నా పెదాలతో ముద్దు పెట్టుకోవాలని, నీ కాల్ని నా కాలుతో అలా తొక్కాలని, టైం చూసి నీ బాడీ మీద నా టోటల్ బాడీ అలా బెండ్ అయిపోవాలని. కట్ 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 కట్. ఇంత మంచి ఫీలింగ్ పాటల్లో చెప్తే రీచ్ ఉండదు. మరి పాటల్లో చెప్పండి. ఆ? మంచి మ్యూజిక్ తో రిచ్ సెట్ పడితే రీచ్ అదిరిపోద్ది. టడా! బిస్కెట్ కావాలా? ఆ, ఇప్పుడు గుర్తుపట్టారు, నేను మీ లాయర్ ఝాన్సీని. టీవీలో డైలీ చూసే మీ అభిమాన నటిని. ఏమీ లేదు అంకుల్, మీ అబ్బాయి దగ్గర ఒక జూనియర్ గా జాయిన్ అవుతున్నాను. ఓహో, ఎంత కాదన్నా మీరు ఈ ఫీల్డ్ లో సీనియర్, ఒక సిన్సియర్ జడ్జ్. సో మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. ఇచ్చేయండి, సెలబ్రిటీని కదా, ఇంతకన్నా బెండ్ అవ్వకూడదు. దీవించండి. సంతోషం. బాగా నేర్చుకో. మావాడు మంచి టాలెంటెడ్. వస్తాను. ఏం టాలెంట్? నా ఎపిసోడ్లు చూసి గెలుస్తుంటే మన మర్డర్ కేసు గురించి మీకు తెలియదు అనుకుంటా. యాజ్ ఇట్ ఈస్ నా యాక్టింగ్ ని ఫాలో అయ్యి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బయటకు తీసుకొచ్చేసాడు. మావాడు క్రిమినల్ వైపు ఆర్గ్యూ చేయడం ఏంటి? అవును అంకుల్, కావాలంటే నన్ను మీ అబ్బాయి దగ్గర తీసుకెళ్ళండి. లాయర్ వేణుగోపాల్ నిజ స్వరూపం వాళ్ళ ఫాదర్ రావు గోపాల్ రావుకి రివీల్ చేసినట్టు మీ అబ్బాయి క్యారెక్టర్ ని విత్ ఎక్స్ప్రెషన్స్ తో మీకు రివీల్ చేస్తాను. మరి 50% అయితే ఎట్లానా? నలుగురు ఉన్నాం, కొంచెం జాలి చూపించన్నా. చాలు చూపించడానికి నేను ఎమోషనల్ ఫెలో కాదు, పక్క కమర్షియల్. సీనియర్ లాయర్ ఝాన్సీ విత్ అవర్ హోమ్ జడ్జ్. ఈయన వెంటేసుకొస్తుందంటే కొంప తీసి కోర్టులో జరిగింది వాగేసిందంటవా? ఈవిడ సీరియల్ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్ లోకి షిఫ్ట్ అయిందంటే మ్యాటర్ అదే అయి ఉంటది సీనియర్. ఇప్పుడు ఎలా అన్నా కొంచెం చూడన్నా. ఇంట్రెస్ట్ చూసి ఇలాంటి క్రిమినల్ చూడండి నాన్న, 70 లక్షలు కొట్టేసండి ఈ కేసు నేను వాదించాలంట. నేను అలా అంటున్నా చెప్పండి. సరేనా, మీరేం బాధపడకండి. ఫైనల్ గా 40% తీసుకొని క్లోజ్ చేసేయండి. 40%? ఒరే ప్రవీణ్, ఏ డైలాగ్ అయితే వాడకూడదు ఆ డైలాగ్ వాడేసాడు. ఇంక ఈయన వదలకూడదు. ఇక మళ్ళీ ఏ లాయర్ గుమ్మం కూడా ఎక్కడ తీడు. యూ థీఫ్. కేసు కాదనడని కమిషన్ పెంచి కన్విన్స్ చేద్దాం చూస్తావా? నోరు మూసి విన్నానా మేడం తిండి సడన్ ఎంట్రీ. పోరా, ఏదో మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాడిని సపోర్ట్ చేసి బయటికి తీసుకొచ్చావట. నా ఎపిసోడ్ 1114. నువ్వు ఆగమ్మా, చెప్పరా, తను చెప్పేది నిజమా కాదా? నిజమే, ఒకరిని మర్డర్ కేసు నుండి బయటికి తీసుకొచ్చా. కానీ వాడు మర్డర్ చేయలేదే. మన లాంటి ఏ నేర చరిత్ర లేని సాధారణమైన మనిషి. ఏంటమ్మా, అతను మర్డర్ చేయలేదు అంటున్నాడు? అదంతా నాకెందుకు అంకుల్, నా సీరియల్ ఫాలో అయ్యి కేసు గెలిచాడో లేదో అది అడగండి. మధ్యలోని సీరియల్ గోల్ ఏంటమ్మా? అబ్బో, నాన్న మీరు ఇటు రండి, నేను చెప్తా. ఎక్కడికి రా? మీరు రండి నాన్న, నేను చెప్తా కదా, ముందు రండి. పప్పాకి ఏం చెప్తాడంటావు? ఏంటి, సీరియల్లో పాత్రని చంపేశాడని కోర్టుకెక్కి శిక్ష వేయించుకుందా? ఆఫ్ కోర్స్ డాడ్. లాయర్ పాత్ర చేయడం కోసం లానే చదివేసిందా? కొంచెం మెంటల్ ఏమన్నా? అదే
మెచ్యూరిటీ రాకముందే షూటింగ్ వెళ్ళిపోయింది. పైకి రావాల్సిన టైంలో ఫేమ్ వచ్చేసింది అనుకుంది. కనపడ్డ వాళ్ళ సెల్ఫీ దిగేసరికి దేవతననే భ్రమలోకి వెళ్ళి స్ట్రక్ అయిపోయింది. వదిలేస్తే ఏమైపోతుందని జూనియర్గా జాయిన్ చేసుకున్నా. అయ్యో అయ్యో సరే, ఈ అయ్య మీద అన్న డౌట్లు ఉన్నాయా? లేదయ్యా. ఏంటి గొప్ప వాళ్ళ గొప్పతనం గురించి ఎదురుగా పొగడకూడదని పక్కకు తీసుకెళ్లి చెప్తున్నాడా? ఇక్కడ గొప్ప వాళ్ళు మీరు ఇలా వేలు చూపించి మరి ప్రపంచానికి చెప్పక్కర్లేదు. హిందీలో కూడా డబ్బు అవుతున్నాయి నా సీరియల్స్. అమ్మా తప్పుకోమ్మా. ఉంటానమ్మా. నన్ను కూడా వచ్చేయమంటారా? నువ్వు రా. వచ్చేస్తా. ఏ అగో వాట్? ఏంటి రాగానే ఎగుపులు గీసావు? మరేంటి, ఫైర్ బ్రాండ్ లాయర్ ఝాన్సీ ఉన్నప్పుడు ఆ మాత్రం వేడి లేకపోతే ఎలా? నాకు కావాల్సింది ఆ వేడే కదా. ఆ వేడి చచ్చిన పుట్టుతో నేను పుట్టిస్తాగా. సీన్ డిమాండ్ కి స్మూచ్ ఇచ్చిన మింటేసుకొని మూతి తుడిచేసుకునే క్యాండిడేట్ ని కెమెరా ముందు ఈ వంటి మీద ఏం జరిగినా ఈ హార్ట్ కస్సలు రీచ్ అవుతావు. ఓహో 1 minute. హలో, తమ్ముడు వచ్చేసాడు. 5 minutes లో నువ్వు నా ముందుండి చీర్స్ కొట్టాలి. 2 minutes లో కొడితే నీకన్నా ప్రాబ్లమా? No way. ఈ మైథిలికి ఇన్స్ట్రక్షన్ చేసే మోసం అన్ని కాదు సార్. మొత్తానికి బాగానే లాక్కొచ్చావుగా చీకట్లోంచి బయటికి. సెక్షన్స్ అన్ని బానే పెట్టారా? గారెలు బూర్లు పెట్టినట్టు పెట్టాడు. అందుకే అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఆపేసి స్టే తీసుకొచ్చాడు. సరే, ఆపోజిట్ పార్టీ రిట్ ఏమేసాడో చూసి కౌంటర్ ఫైల్ చేద్దాం. ముందు మీ లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలి. ఎవరు? రజాక్ సార్ స్టే తెచ్చడం తీసుకెళ్లి కొట్టి చంపేశారు సార్. నా గురించి కూడా బాగా వెతుకుతున్నారు సార్. మరి అంత పెద్దలతో పెట్టుకుంటే ఊరికి వదులుతారా? సర్లే, ఇంకొన్నాళ్ళు ఇలాగే అప్స్కాండ్లో ఉండు. మొత్తం సెట్ అయిన తర్వాత బయటకు వద్దు కానీ. నువ్వేం భయపడకంజీ, మా వాడు సెట్ చేస్తాడులే. రండి. వస్తాను సార్. ఏయ్, ఆ మైథిలి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ కాంటాక్ట్ పట్టుకో. సీనియర్, ఇది మరీ అన్యాయం. ఏంట్రా అన్యాయం? కోర్టుకు తీసుకెళ్ళి కొట్టు చామంటే కొట్టే కెపాసిటీ ఉంది ఆడికి. తినడానికి తిండి కూడా లేదు, కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు. మరి జడ్జ్మెంట్ ఎలా కొంటాడు, కేసు ఎలా గెలుస్తాడు? అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ₹1 ఇప్పించి మనం ₹1000 తిన్నాం అనుకో, వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్ గా. అంతా బానే ఉంది కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీ ఫాదర్ తెలిస్తే ఏంటా అని. మనకెందుకు ఆ టెన్షన్? దేవుడు ఉండగా. దేవుడా? స్వామి, నువ్వే నన్ను కాపాడు. ఎక్కడా? డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్. మీ ఫ్రెండ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. చెప్పు శ్రీనివాస్. ఏంది చెప్పేది? ఒకసారి టీవీ ఆన్ చేయప్పా. ప్రముఖ పారిశ్రామికవేత్త, కాబోయే రాజకీయ నాయకుడు వివేక్ గ్రూప్ చైర్మన్ వివేక్ మీద కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం. దీన్ని భగ్నం చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు. పోలీసులకు పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని పబ్ లో జలీల్ ఖాన్ అండ్ గ్యాంగ్ రెక్కి నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నెక్కంటి సత్యనారాయణ హత్య కేసులో జలీల్ ఖాన్ ని వివేకే ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది. జైల్లో ఉన్న జలీల్ గడ్ నన్ను చంపడానికి రావడం ఏంట్రా? అసలు ఎంత జరుగుతుంటే ఈ దివాకరం గడు ఎక్కడ సచ్చాడు? కొత్తగా దిగినట్టున్నారు. పాలు పొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారా ఫ్రీగా? ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని తెచ్చుకోలేదు. పంపించండి. థ్యాంక్స్.
అయ్యా సార్ తమరు ఎక్కడ తగలంటారు సార్? ఇంటికి వచ్చేస్తారా? ఎవడో జలీలు గాని బయటికి తెచ్చారని తెలిస్తే ఆ బాత్ టబ్బులు మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు. ఎవడాడు? లక్కీ సార్. ఈ మధ్య ఫీల్డ్లోకి వచ్చిన కుర్రలాయర్ ఆడు మామూలు కాదు సార్. వన్స్ ఆడు కేసు ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా బోన్లో తడిగొట్టేసి కూర్చోవచ్చు. ఒక మామూలు కుర్రలాయరు వాళ్ళకి నన్ను చంపేంత ధైర్యం ఇచ్చాడంటే వాడు వాళ్ళ దగ్గర ఉండకూడదు. పెట్టేద్దామా? కంకర్ మిక్స్ రెడీగా ఉందంట. వీళ్ళగా పెట్టి దరిద్రం వదిలిపోద్ది. నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికినట్టుగా పూచుకుంటా పోతున్నాను పక్కన. వీళ్ళేమో నైట్ డ్రెస్లు వేసుకొని నిద్ర మొహాలతో ఆవలించుకుంటా చెవుల మీద ఇంటకలు పీక్కుంటా గిటార్ వాయించుకుంటున్నారు. చిచి, నాకు అర్ధరాత్రైన యాక్టివ్గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి. పిలిపించండి. ఎల్లుండి పెట్టేసుకుందాం మీటింగ్. సుమా, నీ స్కూటీ ఉందమ్మా? అది వేసుకుని వెళ్ళిపోతారంటే ఇప్పుడు. నువ్వు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటున్నావు కదా, నేనే వెళ్ళి మాట్లాడుకొచ్చేద్దామని. అర్థమైంది, తెస్తా. నా ప్లేట్లో కూడా ఎప్పుడు ఇలా టిఫిన్ పెట్టుకోలేదు. అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడుతున్నానంటే నీ ఇన్నర్ బ్యూటీ నచ్చి, ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి. ఏంట్రా ఇంత డబ్బున్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా? మనకంత సీన్ లేదు. మనదంతా ఏదులు కాసుకునే బ్యాచ్. మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, ఒరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలు ఉన్నోడిని తెచ్చుకునే తెలివితేటలన్నా ఉండాలరా అని. నాకున్నది ఆ తెలివితేటలే. మీలాంటి వాళ్ళు బుర్రలన్నీ వాడుకొని ఇదిగో ఎంత డెవలప్ అయ్యాను. కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టమ్ రన్ చేస్తున్నానో ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీ వల్లే తెలిసిందే. అర్చుడు సీనియర్లు తినాలి బాబాయ్, ఇటిచ్చే. అరే సీనియర్ అయితే ప్లేట్లో దాక్కు తినేస్తారా? బాబు మీరు జ్యూసులకి ఫ్రూట్స్ కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు. నేను ఇమీడియట్ గా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ నేను అది పరిస్థితి. నీ గురించి ఎంక్వైరీ చేశాను. నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అట కదా. నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా. రేపు కోర్టులో ఆ జలీల్ గారిని నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చేయి. అడ్వాన్స్గా నీకు విల్లా కేసు ఇస్తున్నాను. కేసు అంటే ఉత్త కేసు కాదు, ఒరిజినల్ విల్లానే. టేక్ ఇట్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇడ్లీ పెట్టినంత ఈజీగా రేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను. పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి. చూడమ్మా, నా మాట కాదన్నోడి మెడలు వంచి ఆడిని దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ టాలెంట్ నాకుంది. సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను. మీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి, ఓసారి చేసి చూపిస్తాను. చిన్న స్నీక్ పిక్, ఓకేనా? సార్, యు థరోలీ ఎంజాయ్డ్ కదా నా విలనిజం? అలాగే నా హీరోయిజంగా ఒక ఆరా ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆర్ఆర్ వినపడుతుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి, కిక్ ఉంటుంది. హలో అంకుల్. లక్కీ ఎక్కడమ్మా? కాసేపట్లో జలీల్ కేసు హియరింగ్ ఉంది కదా, ప్రిపరేషన్ లో ఉన్నారు. సరే, షాప్ దగ్గర వెయిట్ చేద్దామా? ఏంటి అంకుల్ ఇక్కడ దాకా వచ్చి మీ అబ్బాయి కేసు గెలిచే ఆర్గ్యుమెంట్ చూసి మురిసిపోకుండా వెళ్ళి షాప్ లో కూర్చుంటారా? సీరియల్ కోర్టులోనే నేను వాదిస్తుంటే చూడటానికి మా చుట్టాలందరూ క్యూ కట్టేవాళ్ళు. అలాంటిది సొంత తండ్రి అయ్యుండి
మీ ఆశయాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నప్పుడు ఎంత దగ్గరగా చూడాలి, ఎంత పొంగిపోవాలి. అంటే అది నేను ఈ కాంపౌండ్కి వచ్చి 25 years పైనే అయింది. అయితే ఇంతకు మించి మంచి టైం ఇంకే ఉంటుంది. రండి. అయ్యా ఇక్కడే ఉండి బాబుని కలిసి వెళ్దామయ్యా. కమ్, రండి అంకుల్ రండి. ఏంటి ఇక్కడికి వచ్చాడు? ఎప్పుడు లేంది? ప్రొసీడ్ ప్లీజ్. యువర్ ఆనర్, ముద్దాయి జలీల్ ఖాన్ హత్య చేశాడంటూ నేను తెచ్చిన సాక్ష్యాలన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు డిఫెన్స్ లాయర్ లక్కీ గారు. కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు వారం రోజులు తిరక్క ముందే మిస్టర్ వివేక్ మీద మర్డర్ అటెంప్ట్ చేసి వీళ్ళందరూ దొరికిపోయారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇంటి ముందు 2-3 రౌండ్లు వేసి సార్ ఎప్పుడు వస్తారని అడిగిన పాపానికి, టాయ్ గన్తో ఆడుకుంటూ పబ్లోకి ఎంటర్ అయిన ఆకదాయితనానికి, రెంట్ కార్లో బాబా భజన్కి వెళ్తున్నప్పుడు ఆ కార్లో దొరికిన వెపన్స్ కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లయింట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం. ఎంత దారుణం, ఎంత అన్యాయం. చెప్పండి, ఈ ఆరోపణలకు మీకు ఏం సంబంధం లేదా? బిల్కుల్ నయ్యే సాబ్, మర్డర్ సినిమాలు చూసినే పని చేసినాం, ఉప్పర్ సే మర్డర్ కై కుకర్తే జీ. అవును జస్ సాబ్, మేము పూర్తిగా మారిపోయిన సాయిరాం శిష్యులం ఇప్పుడు. మా భజనలు, హారతులు, ప్రసాదాలతో జిందగీ గడిపేస్తున్నాం సాబ్. ఎక్సలెంట్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీళ్ళు ఒక మంచి బాబా పాట కూడా పాడి వినిపిస్తారు ఈ భక్త బృందం. పాడలేంది సార్, గొంతు ఖరాబ్ ఉంది. ఒక్కసారి పాడండి, వినాలి. పాడరా సార్ అడుగుతున్నారు, పాడు. బాబా బాబా మదిలో నా సాయి బాబా, బాబా బాబా మదిలో నా సాయి బాబా, బాబా రాజా మదిలో నా మన్మద రాజా. రే రే రే, ఈ పాట కాదు రాజా, ప్రాపర్ బాబా సాంగ్ కావాలి రాజా, పాడు. సార్ నేను పాడతా సార్, నాకు వచ్చు సార్. వీడు బాగా పాడతారు సార్. నా చెలి బాబావే, నాలో ఉన్నావే. పాట చివరిలో బాబా తగిలించినంత మాత్రం రోజా పాట బాబా పాట అయిపోతురా? వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందరినీ బకరాలం చేస్తున్నాడు. ఇలాంటోడిని లాయర్ చేసిన తండ్రోడో గాని ముందు ఆడిని కొట్టాలి. నేను వస్తానమ్మా. మిస్టర్ లక్కీ, ఐ కెనాట్ బిలీవ్ దిస్ పీపుల్. అయితే వేసేయండి సార్ శిక్ష, బెటర్. ఈ దుర్మార్గులను కాపాడటాన్ని నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను. చెప్పాడు కదా, కూర్చోండి. రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎఫెక్ట్ లేకపోతే ఎట్లా? గెటప్పులు మార్చదు, మాట తీరు మారదు, పాట సరిగ్గా పాడరు. ఏంటి సార్ నాకు ఈ నరకం? వేసి పడేయండి సార్ శిక్ష. చేసింది చాలు, బుక్కలిరుగుతాయి, జాగ్రత్త. మాస్క్ తీసి బెదిరించరా? చూడండి సార్, జడ్జి గారు ఉన్నారన్న భయం లేదు, శిక్ష పడుతుందన్న టెన్షన్ లేదు. మీ ముందు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఉంది ఇప్పుడు. యువర్ ఆనర్, వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగి నిజం చెప్పేస్తాను మీకు. ఈ ఐబ్ ఖాన్ గాడు వీడి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్ని చంపేస్తానని పట్ట పగులు కత్తులతో ఈ పాషా బ్యాచ్ని పంపించి నన్ను భయపెట్టాడు. కావాలంటే ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసిన డేట్ అండ్ విజువల్స్ చూడండి. వీళ్ళు ఈ మర్డరే కాదు, ఇంకా చాలా మర్డర్స్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మీరు పెద్ద మనసు చేసుకొని వీళ్ళ పేదరికం పోయేలా, జీవితాంతం జైల్లో 4 రాళ్లు కొట్టి రూపాయి సంపాదించుకునేలా, 2 పూట్ల మంచి భోజనం తినేలా చేయండి. హీస్ మై సన్ లక్కీ, సన్ ఆఫ్ సూర్యనారాయణ. దేవుడా, ఇదంతా చేస్తుంది నీకోసమే అని గమనించు. ప్రాణాలకు తెగించి పోరాడానని గుర్తించి నిన్న నువ్వు ఇస్తాన్నావు కదా, అదే ప్లేట్లు వేసేవే. ఆ వరం ఇచ్చి నిరూపించుకో. నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి, నా కళ్ళల్లో మెరుపు నువ్వు చూడాలి. అర్థమైందా? 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 అర్థమైంది, అర్థమైపోయింది. రే కార్ కొట్టుకుపోని. నాన్న నాన్న, ఒక్క నిమిషం ఆగు. మీరు ఇక్కడ కోర్ట్ స్టెప్స్ పైన, నమ్మలేకపోతున్నా. చూస్తాను అనుకోలేదు. ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు. కాదు, ఈ దేవత తీర్చింది. అవునరా, నేను వచ్చింది లక్ష్మి కోసం. ఈ రోజు తన అంజితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే. ఒక్క నిమిషం, అలా ఎవరైనా మాట్లాడేది? లక్ష్మి, లక్ష్మి! ఇది ఆ మైథిలి కన్స్ట్రక్షన్స్ వాడి పని అని భయపడుతోంది. అయ్యా, వెల్కమ్ వెల్కమ్.
కంగ్రాచులేషన్స్ లక్కీ. వెల్కమ్ టు వివేక్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్. అదేంటి సార్, నేను మీ దగ్గర పనిచేస్తాను చెప్పలేదే. దీన్ని తీసుకోవడానికి అర్హత సంపాదించుకున్నాకే అందుకుంటానని చెప్పకనే చెప్పావు. మీకు అర్థమైందనమాట. కమ్ ఆన్ టేక్ ఇట్. సార్, ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ నా చేతితో పట్టుకోవటం కంటే మా నాన్నగారు చేతికిస్తే చాలా బాగుంటుంది సార్. पिताजी యా जन्मदाता యా कहाँ వహా चलो आवो. నాన్న, న్యాయానికి నేను చేసిన సేవ గుర్తింపుగా వివేక్ గారు విలా కీస్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ఇటు తిరిగి తీసుకుంటే ఆయన న్యాయదేవత ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. टेक इट सर. మీరు నేనే సూర్యనారాయణ్, ఎక్స్ జస్టిస్ ఆఫ్ సెషన్స్ కోర్ట్. నీ వల్ల ధర్మాసనానికి దూరమై ఓ కిరాణా షాప్ పెట్టుకొని సాధారణ జీవితం గడుపుతున్న న్యాయమూర్తిని. నా వల్ల నీ వల్ల కాక ఎవరి వల్ల? నాన్న, ఆయన రే, చెప్పకరా ఈడు గురించి. ఎంతో మంది అమాయకుల్ని చంపి వాళ్ళ సమాధుల మీద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆ రోజు అమూల్య చావుకి కారణమైన వీడికి సరైన శిక్ష వేసుంటే ఈ రోజు ఇలాంటి వాళ్ళ ఏడుపులకే కారణమయ్యేవాడు కాదు. నువ్వు వీడి తరపున కాదురా, నా తరపున వాదించు. నేనే నీ క్లయింట్ అనుకుని వీడిని క్రిమినల్ నంబర్ 1 అని ప్రూవ్ చేయి. సరే నాన్న, తప్పకుండా. ముందు ఆ కేసు తీసుకోండి, ఆ కేసు క్లోజ్ అయిపోద్ది, తర్వాత మీ కేసు ఎత్తుకుంటాను. రే, నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నానా, చిన్న ఇష్యూని పెద్ద చేయకు. నీకు ఆయన చూడగానే పాత మెమరీస్ బ్యాడ్ మెమరీస్ గుర్తొచ్చినట్టున్నాయి. నిజంగా ఆయన క్రైమ్ చేస్తుంటే బయట ఎలా తిరుగుతారు? ఇలా నాకు కీస్ ఎందుకు తీసుకొచ్చేస్తారు చెప్పు? రే, అదే చెప్తున్నా కదరా. వీడు డబ్బుతో న్యాయాన్నే కొంటున్నాడు. లాని వీడికి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు. సరే, అవన్నీ తర్వాత చూసుకుందాం, కానీ ముందు ఆ కీస్ తీసేసుకో. ఏంట్రా కీసు గీసు? నువ్వు లక్ష్మి తరపున నిలబడుతున్నావా లేదా? సరే నాన్న, నిలబడతా. ఎంత డబ్బులు ఇస్తుంది అడిగి ఒక అమౌంట్ ఫిక్స్ చేయి. సూపర్. ఏమి ఇవ్వగలదు? మహా అయితే 4 కూల్ డబ్బులు. దీంతో ఎవరైనా క్రిమినల్ కేసు గెలవగలరా చెప్పు? ఇక్కడ ఎవడో ఫ్రీగా ఆరేసుకొని కూర్చున్నట్టు. ఆ కీసులు ఇవ్వండి సార్. రేయ్, ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి ఇద్దరు. ఎవడి వల్లైతే నేను బ్లాక్ కోట్ వదిలేయాల్సి వచ్చిందో, ఏ న్యాయం అయితే చెయ్యలేక నా వల్ల కాదని దాన్ని దూరం చేసుకున్నానో దాన్ని మళ్ళీ వేస్తాను. ఏ పుస్తకాల్ని వద్దనుకొని ఈ పవిత్రమైన ప్లేస్కి దూరం అయ్యానో దాన్ని మళ్ళీ పట్టుకొస్తాను. మా అమ్మ న్యాయ దేవతని కాపాడుకోవడానికి కన్న కొడుకునైన నిన్ను తొక్కి నార తీయడానికి నేను రెడీరా. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ద గేమ్ స్టార్ట్స్ నౌ. యుద్ధం ఆరంభమైంది. పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్. ఇంటర్వెల్లో ఇలాంటి ఇన్సెక్యూర్ మాటలు మాట్లాడితేనే ఫస్ట్ హాఫ్ ఏమీ లేదనుకుంటారు. మనం ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా పోసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుంటారు. కానీ నువ్వు ముందెళ్ళి సెకండ్ హాఫ్ లైన్ సపోర్ట్ చేయి. కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో, నాన్ కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో క్లైమాక్స్ లో చూద్దాం. చూద్దాం. భయపెడుతుంది బేబీ ఎవరు? ఆ ట్రాక్ గురించి మంచి కాఫీ తాగితే చెప్తాను, పదండి సార్. అది కుడితి కాదు, కాఫీ. ఏంటి సార్, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? టెన్షనా? ఎందుకు? నువ్వు అడగబోయే క్వశ్చన్స్గా. ఏం క్వశ్చన్స్ చెప్పండి. ఏ క్వశ్చన్స్? నిజంగా అమూల్య చనిపోయింది మా నాన్న వల్లేనా? మా నాన్న రిజైన్ చేయడానికి కారణం మీరేనా? ఆయనకి మీ మీద ఉన్న కోపం కరెక్టేనా అనే కదా? మీకు అన్నీ తెలుసు సార్, మనసు చదివేసే మహాముదురులు. బయటికి ఎలా కనబడతాను కానీ నిజానికి ముదురు మీ నాన్నయ్యా. మా నాన్న? యా. ఆ రోజు కోర్ట్ అవర్స్ అయిపోయాక అసలు అమూల్య నా మీద కక్ష కట్ట కేసు ఎందుకు వేసిందా అని కనుక్కోవడానికి తన ఇంటికి వెళితే అక్కడ మీ నాన్న కనిపించాడు. షాక్ అయిపోయా. ఒక ముద్ద ఇంటి దగ్గర జడ్జికి ఏం పనా అని వెళ్ళి చూసేసరికి అసలు నిజం బయటపడింది. మీరిచ్చిన డబ్బు కాసుపడి
దేవుళ్ళ లాంటి వివేక్ గారి మీద తప్పుడు కేసేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఇంకో కేసు అంటే నా వల్ల కాదు సార్. ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు, ఇవి తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్. పిచ్చిదానా, కుట్టు 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 కుట్టు. ఈసారి కొట్టేసే కేసులో కాదే, కొట్టని కేసులో ఇరికించాలాన్ని. అమ్మడి అమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు వాడొచ్చి నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడని స్ట్రాంగ్ గా కేసు పెట్టాలి. లేకపోతే నీ చున్నీనే నీ మెడకేసి ఇలా చంపేస్తా. అర్థమైందా? అర్థమైందా? అలా మీ నాన్న చూపించిన విలనిజం తట్టుకోలేక అప్పటికప్పుడే మీ నాన్న ఇచ్చిన హింట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయి ఫట్మను ఉరేసుకొని చనిపోయింది. ఎలా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లక్కీ ఎక్కడికమ్మా? వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పిద్దంట. మిమ్మల్ని పంది అంటే బాగుండదుగా, అందుకే వెళ్ళిపోతున్నా. పంది? రావు గోపాలరావు లెవెల్లో యాక్టింగ్ చేసిన అక్కడ అమ్మ బలకలా. ఏంటి అమూల్య ఊరేసుకొని చనిపోవటానికి కారణం మా బాబా. ఆయన ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని హీరో కమ్ విలన్ సత్యరాజ్ లాగా తెగ రెచ్చిపోయాడా? ఎవడి చెప్తున్నా సార్ ఈ కహానీలు? అబ్బాయ్, ఇది కహానీ అయితే ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ ఏంటో చెప్తా. అమూల్యకి మా నాన్న డబ్బులు ఆఫర్ చేశాడు అన్నారు కదా, కాదు. ఆయన ఇల్లు వచ్చాక డబ్బులు పట్టుకొని నేను కొంపలో దూరాడు. బయటికి నడు ముందు. ప్రశాంతంగా పైసలు లెక్కెట్టుకొని పంచాయతీ తెంచేసుకోకుండా ఏంటి టెంపరు? ఇలా అరిచి ఏం సాధించావు కోర్టులో? ఈ పాడు లోకంలో బతకాలంటే కావలసింది గొంతు కాదు, అందం, డబ్బు, పేరు, పలుకుబడి, అట్లీస్ట్ క్యాస్ట్. వీటిలో 4 నీకు ఎలాగూ లేవు. ఉన్న ఒక్క అందాన్నైనా నచ్చిన నాలాంటోడికి ఇచ్చి పైకి రా. కాదు చావనైనా చస్తా గాని ఆ నైవేద్యం నాకు పెట్టకుండా నా కళ్ళ ముందే తిరుగుతుంటే బతకనివ్వనే నిన్ను. అలా రియల్ విలన్ అయిన మీరు ఇచ్చిన వార్నింగ్ కి ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఊరేసుకుని చచ్చిపోయింది, అవునా? అబ్బడి అబ్బా, అంత కరెక్ట్ గా ఎట్లా గెస్ చేసావు అబ్బాయి? ఆ మాత్రం గెస్ట్ చేయలేకపోతే ఈ డ్రెస్ ఎలా వేసుకుంటాను? ఈయంతో కూర్చొని కాఫీ ఎందుకు తాగుతాను? సార్, మీరు ఎదవా అంటే ఎదవా అని ఒప్పుకోండి, అప్పుడు నాలాంటి ఎదవలకు నచ్చుతారు. అంతేగాని మా నాన్న విలన్ చేసి మీరు హీరో అవడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో 2 జాతులు ఉంటాయి. ఒకటి మంచోళ్ళు, 2 ముంచేవాళ్ళు. ఈ మంచోళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ నలుగురితో మంచి అనిపించుకుంటూ భూమికాయలు చేసి బుక్కులోకి బ్రతకాలనుకుంటారు. అదే ముంచేవాళ్ళు అంటే మనలాంటోళ్ళు 40 మందిని ముంచైనా బ్రతికినంత కాలం వాళ్ళకి నచ్చినట్టు లావిష్గా బ్రతికి భూమికాయలు చేసి వెళ్ళిపోతారు. నాకు కావాల్సింది అలాంటి లైఫే, నేను వచ్చింది దానికోసమే. అందుకే పాషాగాన్ని మెప్పించి అయూబ్ ఖాన్ కేసు పట్టుకుని వాడిని తొక్కి మీకు నచ్చేలా మీ అంతటి మీరే పిలిచేలా చేసుకుంటారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మీరు ఈజీగా దొరకరు కాబట్టి, మమ్మల్ని మీరు పెట్టుకోరు కాబట్టి. నేను ఇన్ని స్కెచ్లు వేసుకుని మీ దగ్గరికి వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రెసెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవడానికి కాదు. సో నేను చెప్పింది మీరు కరెక్ట్ అనుకుంటే కలిసి పనిచేద్దాం, లేదు అంటారా హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని శానిటైజర్ రాసుకొని వెళ్ళిపోదాం. సూపర్, తెచ్చావయ్యా, వెల్కమ్. వచ్చాయి. బా, ఏం సార్ గుచ్చుకుంటుంది? ఓ డైమండ్ రింగా? ఇది మీ ఫింగర్ కంటే నా ఫింగర్కే మ్యాచ్ అయినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ ద రిటర్న్ గిఫ్ట్ సార్. పక్కా కమర్షియలీ. డైమండ్ శరణం 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 శరణం. గోదావరి, వాడిచ్చిన 400 రూపాయలు వాడికే తిరిగి ఇచ్చేవే. వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను. డైమండ్ రింగ్ భలే మెరిసిపోతుందిరా. తెగ మెరిసిపోతుంది. సిగ్గులేదురా? కన్న తండ్రి లైఫ్ నాశనం అయిపోవడానికి కారణమైన వాడితో చేతులు కలపడానికి? అంకుల్, ఈ వార్నింగ్ రిపీట్ మ్యాటర్. ఇంటర్వెల్లో అనేసారు కదా, మళ్ళీ ఇన్నిసార్లు అడిగితే ఎడిటింగ్ లో లేచిపోతాయి. డైరెక్ట్ గా ఆయన ఫైనల్ డెసిషన్ ఇదేనా అని అడగండి. చెప్పరా, వాడి కోసం పనిచేయడానికే డిసైడ్ అయ్యావా? ఈ రింగ్ చూస్తుంటే కనిపించడం లేదా?
అడగ్గానే కాదనకుండా అడ్వాన్స్ గా మెరిపించాడంటే ఇలా మెరిపించి మురిపించిన క్లయింట్ ని ఏ లాయర్ అన్న కాదంటాడా? అది నాలాంటోడు. ఆడు క్రిమినల్ రా. అయితే ఏంటి? క్రిమినల్స్ అంటే ఎవరనుకున్నావు? మన పాలిట దేవుళ్ళు, మహారాజు పోషకులు. ఇవాళ పోలీసులు, న్యాయ వ్యవస్థలో కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నారంటే దానికి కారణం ఈ లివింగ్ గాడ్స్ లైవ్ లో ఉండబట్టే కదా. అందులో ఈ దేవుళ్లలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గాడ్ అయిన వివేక్ సార్ గుడిలో ప్రధాన అర్చకుడి పోస్ట్ అంటే ఎంత అదృష్టం ఉండాలి. రే, మీ నాన్నగారితో ఏంట్రా మాటలు? మా జడ్జిగా ఆయన చేసిన తప్పు లాయర్గా నా చేతి చేయనీద్దని చెప్పు. అవకాశం ఉన్న సంపాదించకుండా, అనుభవించే రాతను అనుభవించకుండా ఆయన ఫ్యామిలీకి చేసినట్టు నన్ను నా ఫ్యామిలీ చేయనీద్దని చెప్పు. రిచ్ నుంచి మిడిల్ క్లాస్ కి తీసుకొచ్చి మన లైఫ్తో ఆడుకున్నాడు. అలా నా కొడుకు లైఫ్తో నేను ఆడుకోలేనని చెప్పు. చూడనా, నీ రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన నీ బుద్ధులు రానందుకు సంతోషించు. రా, వెళ్ళి పులస తిందాం. ఒక చీటింగ్ కేసులు దొంగ పంపించిన కమర్షియల్ కర్రీ టేస్ట్ అదిరిపోయిందంట. గోదావరి, ఇంటికి మధ్యగా ఒక గీత గీవే. గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణుడు గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది. ఏంట్రా అన్ని రెండు రెండు కనిపిస్తున్నాయి? ఇన్నాళ్ళు సినిమాలు, సాంగ్లు, ఆర్ఆర్లే అనుకున్నా, సీన్లు కూడా వాడేస్తున్నారా? ఏయ్ మిస్టర్, కమర్షియల్ నాన్ కమర్షియల్ సినిమాలు ఒకే కాంప్లెక్స్ లో ఆడినంత మాత్రాన నువ్వు చెప్పమ్మా. అన్న దీన్నే ప్రాంప్టింగ్ అంటారన్నా. ఇప్పుడు ఆర్టిస్టులు పేజీలు డైలాగులు గుర్తు చెప్పాలంటే కష్టం. అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాంప్టింగ్ ఎత్తుంటే వీళ్ళు ఎత్తుకుంటారు అనమాట. అంటే ఇక్కడ చెప్పు. అలా డబ్బు కోసం అన్యాయాన్ని సపోర్ట్ చేసే మీరు, న్యాయం కోసం కరెన్సీని కూడా కాదన్న మీ నాన్నగారు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన చిన్నగా ఎవరి వాటాలు వాళ్లకు ఉంటేనే ఉత్తమమని ఇలా డివైడ్ చేశాను. కరెక్ట్ పని చేసావమ్మా. వీడితో కలిసి ఎలా బతకాలని ఆలోచిస్తున్నాను రాత్రి నుండి. ఇద్దరి మధ్య గీత గీసి బాగా దూరం పెట్టావు. ఏంటి, నీకు కూడా క్యారెక్టర్ ఇస్తా ఉందా? తెగ జీవించేస్తున్నావు. మీరు ఆగండి. మీరు చెప్పాలనుకుంది మీ క్యారెక్టర్ లోకి వెళ్ళి నేను చెప్తా. అబ్బో, నువ్వు కానీరా. ఆబ్రా, ప్రాంప్టింగ్ లేకుండానే. అబ్బో, నాకు ఈ రోజు నుండి కొడుకు లేకపోయినా కోడలొచ్చింది. అది నువ్వు వేసే ఎత్తుగడల్ని చిత్తు చేసి నిన్ను ఆ వివేక్ గాన్ని తొక్కి నన్ను గెలిపించబోతోంది. నా కోడలు కాని కోడలు. అలా కోడలు అని పసలు నొక్కి చెప్తే ఈ కొడుకు పెళ్ళాం ఫీలింగ్ వచ్చేసి ముద్దుల వర్షం కురిపించాలని మూతి తహతలాడిపోతుంది. తహతహలాడుతున్న నీ మూతిని, కరప్టెడ్ మనీ ముట్టుకున్న నా చేతుల్ని ఆపడానికి ఈ ఫైర్ బ్రాండ్ ఝాన్సీ ఫైర్ లైన్ ఇది. పొర్రపాటున గీత దాటాలనుకుంటే సీజీలో మంటలే కాలిపోతావు. అందరు ఓవర్ యాక్టింగ్ చూడలేక చచ్చిపోతున్నా. పదండి. రేయ్, నువ్వు ఆ కాలు ఇటువైపు పెట్టావంటే నేను చచ్చినంత ఒట్టే. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. అప్పుడే మనకి సెపరేట్ క్లోజ్ పడి చార్జ్ చేస్తారు. ఇది కూడా తెలియదు, పెద్ద లాయర్ అంట. నేర్పిన నడకలివి ఏంటి రాజుకు? రండి నాన్న. లక్ష్మి, సైన్ చేయి. మీ ఆయన అంజీని వాళ్ళు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తా. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి పోలీసులను అలర్ట్ చేస్తా. ఎరా ప్రవీణ్, సీనియర్, ఏరియాని బట్టి చూస్తే ఎస్ఐ సింహాచలం కదా డీల్ చేసేది. ఎవరు ఆ మైసూర్ బజ్జీల క్యాండిడేట్? ఇంకెందుకు లేటు, ప్లేట్ కొట్టు తిందాం. మార్నింగ్ బజ్జీ బ్రో. ఏంటి చాలా రోజులు గుర్తొచ్చాం? ఒక మిస్సింగ్ కేసు డీల్ చేసి పెట్టాలి. వెతికి పట్టుకోవాలా? అబ్బే, వెతికినట్టు నటించి ఎంక్వైరీ అని చెప్పి తిప్పి చివరికి ఒక పనికి మళ్ళీ రీజన్ చెప్పి తరిమేయాలి. డ్యూటీ చేయమంటే కష్టపడాలి కానీ డ్యూటీ చేసినట్టు నటించమంటే జీవించేస్తా. ఒకవేళ నువ్వు చెప్పే రీజన్ కాదు గేదని కోర్టుకి ఫైట్ చేస్తే? కోర్టులు ఫైట్లు మనకు కొత్త బ్రో. ఎక్కువ మాట్లాడితే మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి, కనపడకుండా పోయిన నీళ్ళే చంపేశారని రివర్స్ లో కేసు పెట్టి లోపలేస్తా. అబ్బా, ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తేనే అర్థమైపోతుంది. నీ దగ్గర కంప్లైంట్ రాగానే ఫోన్ కొట్టు, క్యాష్ పంపిస్తా. అంకుల్,
మీరేం వరి అవ్వకండి. ఇలాంటి కమర్షియల్ లాయర్లు పోలీసులు ఉంటారనే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. హేబియస్ కార్పస్ పిటిషన్ అండర్ 226, 227. అబ్బా, ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తిని ఇన్ని డేస్ లోపు వెతికి మరీ పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేయమని పోలీసులకి ఆర్డర్ పాస్ చేస్తుంది కోర్టు. ఎపిసోడ్ నెంబర్ 368, 400 million views in YouTube. ఒక ఎపిసోడ్ మొత్తం ఈ పాయింట్ మీద రన్ చేశాను. సూపర్ అమ్మా. ఇలాంటి వాళ్ళ పిచ్చేసాల కట్టవ్వాలంటే అలా వెళ్తేనే బెటర్. కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ సజెషన్ ఇచ్చాం. ఇప్పుడే కోర్టు వేసుకుని వస్తా. కోర్టులో తేలుద్దాం వీళ్ళ సంగతి. అంకుల్ ఏంటమ్మా? 25 తర్వాత బ్లాక్ కోట్ వేస్తున్నారంటే ఎంత ఎలివేషన్ ఉండాలి, ఎన్ని కట్ షాట్లు పడాలి. ఆడియన్స్ కి తెర మీద చూసి గూస్ బంప్స్ వచ్చి నాట్యం ఆడాలి వెంట్రుకలో. రే బాలరాజు, అక్క అర్థమైపోయింది. KGF 1, 2, 3 కాదు, డైరెక్ట్ 10 ఇచ్చేద్దాం. జడ్జి గారికి లిప్స్టిక్ లేసి లోడెడ్ మేకప్ తో కెమెరా ముందుకు తీసుకెళ్తే అమ్మమ్మమ్మ, మన వల్ల కాదు. డ్రీమ్ సాంగ్ వేసుకోండి కావాలంటే మీరే. నువ్వు ఎట్టంటే అట్టే పెద్ద ఆయన రండిరా చూసుకుందాం డ్రీమ్ లో. రే, నేను మళ్ళీ ఇలా కోర్టులో చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా. నువ్వు వచ్చినందుకైనా ఈ కేసులో నిన్ను గెలిపించి కంట్రోల్ తప్పిన నీ కమర్షియల్ కొడుకుని ఎలా దారిలో పెడతాడో చూడు ఈ ఫ్రెండ్. థ్యాంక్స్ రా. మిస్టర్ లక్కీ, ది కేస్ ఇస్ వెరీ క్లియర్. మైథిలి కన్స్ట్రక్షన్స్ వారు అక్రమంగా కడుతున్నారని స్టే తెప్పించి ఆపించినందుకు మిస్టర్ అంజీ అనే వ్యక్తిని కక్షపూరితంగానే మిస్టర్ వివేక్ కిడ్నాప్ చేశారని ప్రాసిక్యూషన్ వారు పెట్టిన ఆరోపణలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక కేస్ డీటెయిల్స్ లోకి వెళితే, ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఆరోపణలు నేను చేస్తా, కానీ ఎంక్వైరీ చేశాక అది కాదని ప్రూవ్ అయితే. ఒబ్జెక్షన్. అంటే అంజి మాయం కావడం కరెక్ట్ కాదంటావా? మాయం చేశారో మాయం అయ్యాడో ఆయన భార్యను లక్ష్మిని ఎగ్జామిన్ చేశాక నేను తెచ్చిన విట్నెస్ చూశాక అది జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది. చూడమ్మా, నీ భర్త ఆకుల ఆంజనేయులకి నీకు పెళ్ళే 5 ఏళ్ళైంది. అయినా మీ ఇద్దరికి ఎందుకు పిల్లలు లేరు? ఒబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు మనిషే కనపడ్డం లేదనే కేసులో పిల్లలెందుకు పుట్టలేదు అని క్వశ్చన్స్ వేస్తున్నారు, సంబంధం లేకుండా. సంబంధం ఉంది సూర్యనారాయణ గారు, బీ కూల్. అబ్జెక్షన్ సస్టైన్డ్. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. చెప్పమ్మా, ఎవరిలో లోపం ఉంది? మా ఇద్దరిలో లేదు. అలా ఎలా చెప్తావు? నీలో ప్రాబ్లం ఉండబట్టే కదా ఆయన అమరావతిలో ఆనంద్ జ్యోతిని పట్టుకుని 6 నెలల నుంచి పిల్లల కోసం పోరాడుతా ఉన్నాడు. ఆనంద జ్యోత? ఆంధ్రజ్యోత? చిచి, ఆనందజ్యోత. అవునండి, ఆ ఆరాటంతోనే పోరాటం మొదలుపెట్టి నా దగ్గర పని జరగకపోయేసరికి అలసిపోయిన ఆశతో ఆ విశాఖలో ఉన్న విమల దగ్గరికి వెళ్ళిపోయాడు. విమల? అవును, నా దగ్గరికి వచ్చారండి. ఆంధ్ర మొదటి రాజధాని అమరావతిలో వర్కౌట్ అవ్వలేదని, పెండింగ్ లో ఉన్న రెండో రాజధానివి నువ్వేమైనా చేయగలవా అని అన్నారు. సరే అని సహజీవనం చేశా. మరేమైంది? రాజధానిలాగే అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది. పిల్లలు పుట్టలేదు. ఇక ఆయన శ్రమ చూసి నాకే జాలేసి మూడో రాజధాని కర్నూలు కనకానికి ఇచ్చి సెట్ చేశా. ఇంకొకరా? ఇప్పుడు 5వ నెలండి. అంతా మోసం, అబద్ధం. అవును, నేను అలాగే అనుకున్నా. కానీ మీ ఆయన మీ ఇంటి పక్కన పెన్సిల్ దాస్కి ఫోన్ చేసి చెప్పిన ఫోన్ రికార్డు విన్నాక కానీ నాకు అర్థం కాలేదు ఇది నిజమని. ప్లీజ్ లిసన్ దిస్ యువర్ ఆనర్. లక్ష్మి గొడ్రాలరా, లోపం తనలో పెట్టుకుని నేను మగాడిని కదని ఊరంతా ప్రచారం చేస్తుంది. నాకు పిల్లలు కావాలి కదా, ఇంకా నా వల్ల కాదురా. అందుకే కర్నూలు కనకాన్ని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నా. ఇది అంజీ వాయిస్ అని నిరూపిస్తూ ఫోరెన్సిక్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ వి ఆల్రెడీ సబ్మిటెడ్ టు యువర్ ఆనర్. ప్లీజ్ చెక్ ఇట్. This case is dismissed. మీ వాణ్ణి చూస్తుంటే 25 ఏళ్ల క్రితం నిన్ను చూస్తున్నట్టు అనిపించిందిరా. కాకపోతే నువ్వు న్యాయం కోసం నిలబడితే మీ వాడు న్యాయాన్ని అడ్డంగా అమ్మేయడానికి నిలబడ్డాడు. ఇలాంటి వాడు నీ కొడుగ్గా ఎలా పుట్టాడురా? నువ్వు రిజైన్ చేసిన రోజు నీ స్నేహితుణ్ణి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడ్డానురా. కానీ ఈరోజు ఇలాంటి వాడికి నువ్వు తండ్రి అయినందుకు జాగ్రత్త. టేక్ కేర్. కంగ్రాట్స్ లక్కీ, నువ్వు సూపర్ అయ్యా. కొన్నేళ్ల తర్వాత కన్న తండ్రి కోటు వేసుకొచ్చాడన్న కనికరం కూడా లేకుండా ఆయన ఆపోనెంట్ ని గెలిపించిన నీ పక్కా కమర్షియాలిటీకే హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఈ హ్యాట్స్ ఆఫ్ గేమ్ కానీ ఇంతకీ అంజగాడిని ఏం చేశారు? సేఫేనా? నా దగ్గర జాయిన్ అయింది నేను చేసిన క్రైములు కవర్ చేయడానికి.
కెలగడానికి కాదు. అయితే కవర్ ఏదో ఇచ్చేసి నా నోరు మోయించేసేయండి. చూసావా ఎంత ఇచ్చుంటానో గెస్ చెయ్యి. ఇదేంటి ఇంత లైట్గా ఉంది? తడి తక్కువ ఉన్నట్టుంది. ఇంటికి వెళ్ళే లోపే ఆవిరైపోతుందేమో. ఎయిర్ తగలగానే ఆవిరైపోవడానికి అది శానిటైజర్ కాదు, వ్యాసలిన్. కడుక్కునేదాకా అలాగే ఉంటుంది. అంటే పెద్ద ఫిగరా. నీ కేసు కరెక్ట్ సైజు. కానీ నెక్స్ట్ టైం బ్లాక్ వేస్తే బాగుంటుంది సార్. నేను లోపలేసే వైట్ కంటే బయట వేసే బ్లాక్ నే ఎక్కువ లైక్ చేస్తా. కానీ ముందు వైట్ వేస్తేనే బాగుంటుంది, అందుకే అఫీషియల్ గా అది ఇచ్చా. లాజిక్కే గానీ రావాల్సిన శాలరీ తీసుకునేటప్పుడు కంటే దీపాలకు ఇచ్చే క్రాకర్ బాక్స్ గిఫ్ట్. This is too precious to me. Really? Yeah. You know, this is the most expensive golf club in the world. Every fingerprints దీని మీద పడ్డనివ్వను. అలా అయితే నేను కూడా పన్నేమలేండి. దీన్ని ఇలాగే తీసుకెళ్లి గోడ కొట్టి ఫ్రేమ్ కట్టించి దీనిలో మిమ్మల్ని చూసుకుంటా. సార్ అమూల్య. హాయ్. హే మన తర్వాత కలుద్దాం. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. Go, go, go. Go, baby. Come on, come on. హాయ్. ఏందే గౌరీ అమూల్య, నువ్వు ఉండవయ్యా సామె. ఇక్కడ గుండు గుండె రెండు కాలిపోయి చస్తుంటే మధ్యలో చెగదొస్తావా? అంకుల్, ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ చూసి మీరు ఇలా డిసప్పాయింట్ అయ్యి పెగ్గెత్తేస్తే ఎలా? ఇక్కడ చూడండి కొత్త స్క్రిప్ట్. అల్లటప్ప లక్ష్మి లాంటి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు, ఫ్యామిలీ ప్యాక్, క్రైమ్ థ్రిల్లర్. చెప్పవయ్యా. అవును సార్, నా పేరు ఆదర్శ్. క్వశ్చన్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ని. నేను న్యూస్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఈ వివేక్కి సంబంధించిన 5 ప్రాజెక్ట్స్లో అతన్ని ఎదిరించిన 9 మంది కనిపించకుండా పోయారు. సేమ్ మీ అంజీలాగానే. అంకుల్, ఎలా ఉంది లైను? సోల్ ఉందా లేదా? ఇది మామూలు విషయం కాదమ్మా. ఒకే వ్యక్తికి సంబంధించిన కేసులో 9 మంది కనపడకుండా పోయారంటే అంజీ కేసు కూడా స్ట్రాంగ్ అవుతుంది. స్టేట్లోనే పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు ఇంకా స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు. అక్క ప్లానింగ్ అంతా పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. అంటే మలయాళం, కన్నడ, భోజ్పురి, మణిపురి, పానీపూరి అన్ని లాంగ్వేజ్లో మామూలుగా ఉండదక్కో. ఆదర్శ్ సార్, వాళ్ళందరూ మన మాట వింటారా? ఎస్ సార్, మీరు ఏం చేయమంటే చేస్తారు బ్లైండ్గా. అందరూ లైన్ కి ఇటువైపే నడవాలి. అటు ఎవరన్నా వెళ్తే మాకు అస్సలు సంబంధం లేదు, ముందే చెప్పేస్తున్నాం. రే బాబు గెడ్డాం, రే 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 ఇప్పుడే చెప్పాం కదా, రాదు మన సైడ్ కదా, ఇట్రా. మీ కుటుంబంలో జరిగిన విషాదం విన్నాను. జరిగింది జరిగినట్టు చెప్పండి. మీ దగ్గర నుండి ఒక వీడియో కంప్లైంట్ తీసుకుని స్పెషల్ బెంచ్ పర్మిషన్తో మీ కేసు డీల్ చేయబోతున్నాను. అన్యాయం చేస్తున్న వాణ్ణి ఏంటని ప్రశ్నించిన మీ వాళ్ల గొంతుకులని నిర్దయగా నొక్కి మీకు దూరం చేసిన ఆ మానవ మృగాన్ని ఊరికంప ఎక్కిద్దాం. అబ్బచ్చా, ఉరికమ్మ ఎక్కించడం అంటే అంత ఈజీయా ప్రవీణా? ఎక్కడ సీనియర్, ముంబై తాజ్ హోటల్ కాల్పుల కేసులో చాలా మందిని చంపేసిన కసబ్ గాడిని 6 ఏళ్లు తిప్పి 50 సెక్షన్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు ఉరి తీశారు. అలాంటిది తప్పు చేసాడో లేదో క్లారిటీ లేని వేక్ సార్ని ఉరికమ్మ ఎట్టెక్కిస్తారా? కరెక్టే కదా. పాపం పొద్దున్నే షేర్ ఆటో కట్టించుకొచ్చారు వీళ్ళంతా. వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్దంటావు? రే, న్యాయం లేదు, బొక్క లేదు. ఎప్పుడో వచ్చే జడ్జ్మెంట్ కంటే ఇప్పుడిప్పుడే వేడివేడిగా వేక్ సార్ పంపించిన క్యాష్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళమంట. అక్కర్లేదంట. మరి ఇంకేం కావాలంట? నేను చెప్తానంట. మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదు సారు. లోపల ఉన్న కోపంతో రగిలిపోయి బయట కలర్ మారిపోయి బొగ్గ అయిపోయి వచ్చావు ఇక్కడికి. అరే షిండే, నువ్వు కెమెరా ఆన్ చేసుకో. మా కష్టాల్ని కన్నీళ్ళుగా మార్చి మా కడుపు కొత్త కంప్లైంట్లు ఇస్తాం.
గుండెకాయ కన్నీరు పెట్టేలా ఉండాలి ఎమోషన్. ఓకే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. అయ్యా, నా పేరు జోగుల వెంకట్రావు, మాది మహేశ్వరం మండలం, 73 సర్వే నంబరు. స్వామివారి డబ్బులు కింద పడిపోతున్నాయి, ఎత్తి పట్టుకుందామని. ఎత్తడానికి అది కష్టార్జితం కాదు, అన్యాయంగా సంపాదించిన నల్ల డబ్బు. నల్ల డబ్బు అయితే వాళ్ళకి నల్లగా ఉండాలి కానీ తెల్లగా మీలాగా మెరిసిపోతుంటాను. కళ్ళు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేషన్ కంప్లైంట్ మీద పెట్టు, లేకపోతే కెమెరా ఇచ్చుకుంది. నిలబడు. సారీ భయ్య, ఎక్కడ మిస్ అయ్యాను? 100 నోట్ల కాడ, 200 నోట్ల కాడ కాదు, 500 నోట్ల దగ్గర. వెంకట్రావు, ఆ నోట్ల టాపిక్ నీకెందుకు? మీ అన్న జోగులు రాంబాబు ఏం చేశారో చెప్పు. చెప్పడానికి మనసు అక్కడ ఉంటే కదా, ఆల్రెడీ ఇక్కడ మనీ మీద తిరిగిపోయింది కదా. కాదని నిరూపించు వెంకట్రావు. అవును అని నిరూపించు వెంకట్రావు. వెంకట్రావు, అదంతా మాయా, ట్రాష్ కాదు, క్యాష్. ముత్తు వెంకట్రావు. రావాలి వెంకట్రావు, వచ్చేస్తాడు. 2000 రూపాయల నోట్లు. ఏంటి ఈ నోట్ అంటే అంత మోజా? మోజా? ఒక్క 2000 రూపాయల నోటు ఉంటేనే 1 వీక్ వైన్ షాప్ వదలను నేను. అలాంటిది కంటి ముందు ఇన్ని నోట్లు ఉన్నాయంటే ఇక శ్రీశైలం డామే. మరి మీ అన్న లేని లోటు? నోటు తెరుస్తుంది కదా. అరే చీడపురుగా, దుర్మార్గుడా, మీ అన్నకు తోడ చెడబుట్టినావు కదరా. ఏంట్రా లుంగిలో సర్దేతనా? సార్ సీరియల్ షూటింగ్ చేసి చాలా రోజులు అయింది సార్. కరువులో ఉన్నావు, కట్ డ్రైర్ కూడా కొనుక్కోలేకపోతున్నావు. ఫ్రీ ఎయిర్. అదో ఇది పేదల రక్తం, చెమట. ఈ డబ్బు తిన్నాడు ఎవడు బాగుపడలేదు. అక్క, నేను నీ వాడిని అక్క, వాళ్ళ వైపు పోతానా నేను. నువ్వు వెళ్ళి అక్కడే ఉండి ఇంకోటి బూమ్ బూమ్. ఇప్పుడు మాడితే అలా చూడద్దే అక్క, నీ నవ్వు జాస్మిన్ వైటు, కొత్త నోట్లక్క టెప్ట్ అయ్యా, మేకప్ మెటీరియల్ వచ్చేసిందక్క. మనం అసలు ఎందుకోసం వచ్చాం, ఏం పని చేస్తున్నాం? ఒరే వెంకట్రావా, నీకు అసలు బుద్ధి ఉందంట్రా? మీ అమ్మ మీ నాన్న నీకు ఇదేనా నేర్పింది? మనం అందరం కలిసే కదరా చీరటం వచ్చింది. ఏంట్రా ఈ పద్ధతి? సరే మేడం, తెలిగి దాటేశాను. పర్లేదు, ఇప్పుడైనా వెనక్కి వచ్చేయచ్చు. నా కోసం ఈ పద్ధతులు అవి మార్చుకోవడం ఎందుకు? ఆ కేసులో వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాను. తీసుకోండి, కట్లవండి. ఈ కట్టల్లో మీ వాళ్ళు ఎవరిని ఉన్నారేమో వచ్చి ఏరుకోవచ్చు. అయ్యా, మా ఆయన ఉన్నాడంటయ్యా, మా ఆయన సోమరాజు. తప్పుకో సోమరాజు, నా బంగారాజు. అయ్యా సోమరాజు, ఎడన్నావయ్యా? 500 నోట్లో ఉన్నావా? 2000 నోట్లో ఉన్నావా? ఆ నోట్ల మధ్య ఊపిరి ఆడకపోతే చెప్పయ్యా, నేను వచ్చి నేను బయటికి తీస్తా. చెప్పయ్యా. ఏంటిది? మాటల్లో పెట్టి మోటల దగ్గరికి వెళ్ళిపోతున్నావేంటి? గీత దాంటేవంటేనా? దాట్లేదు, దూకాను. అయ్యా, నాదొక ఐడియా. మీరు పిలిచినందుకు కంప్లైంట్ ఇస్తా, వాళ్ళు కట్టలు చూపించినందుకు అవి తీసుకుంటా, మా వాళ్ళు పోయినందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తా. ఎలా ఉంది మన ఐడియా? మ్యాచ్ ఫిక్సింగ్ నిన్ను పెట్టి చేసుకోవాలరా. ఏంటి ఎటకారాలా? సేఫ్ గా ల్యాండ్ అయ్యానా? పైలట్ కూడా నీ ముందు పనికిరాడురా. ఇదిగోండి సార్, వేసేయండి సార్. రే రే రే, ఎవర్రా మీరంతా? వేటపాలెం బ్యాచ్ క్రాక్ మూవీలో అల్లాడించిన ట్రాక్. అవునా? మరి వీళ్ళేంటి ఇక్కడ? నేను తెచ్చి నా క్లయింట్లని నీ కమర్షియల్ తెలివితేటలతో కొట్టేశావు కదా, అందుకే నేను ఆ కమర్షియల్ సినిమాలో ఫైటర్స్ ని దింపి నిన్ను కొట్టించి నీ మీద పగ తీర్చుకుందామని. వావ్, వీళ్ళంతా సినిమా ఫైటర్సా? కెన్ ఐ టేక్ ఎ స్మాల్ సెల్ఫీ విత్ యు గైస్? షూర్ సార్. ఆ బాయ్స్ రండమ్మా. స్మైల్. ఒరే ఒరే కొండ, ఒరే పొంగునూరు పుడింగే, ఇటా ఇటా పక్కే. ఇదిగో మాస్టరు, మీరు వచ్చింది సామాన్యులతో సెల్ఫీలు దిగడానికి కాదు, ఈ కమర్షియల్ లాయర్ నడ్డిరక్ కొట్టడానికి. సరే అమ్మా. నిజంగానే చంపేస్తారేంటి? నువ్వు తాగక్క.
యాడికి పోతున్నాడు వీడు? అబ్బో ఇది చూడలేవరా నేను. కొట్టకుండానే పడిపోతున్నారు, ముట్టుకోకుండానే బ్లడ్ కక్కేస్తున్నారు. ఒకసారి అది ఇదేంటి తేటలేదు అసలు? ఒరిజినల్ కాదా ఇది? చెప్పరా. బాట్లేటి ఇవన్నీ డమ్మీలే బాబు, అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి. రాజమౌళి గారు, బోయపేట గారు కమర్షియల్ సినిమాల్లో ఎఫెన్స్ అన్ని ఈ మెటీరియల్ తో చేసినాయి బాబు. ఒరే పొంగనూరు మాస్టర్, అతనేమన్నా కరణ్ జోహారా? మన ఇండస్ట్రీ డైరెక్టర్ గురించి ఓ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు? వీడిని నమ్ముకొని వేస్ట్. వీడికంటే నేనే నయం. ఇతనితో డాన్స్ వేసి ఓడించి ఏడిపించి పంపించడం బెటర్లా ఉంది. ఆ పని చేద్దాం. సరే బాబు. ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మంచి సాంగ్ పడినట్టు ఉంటుంది. పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టుకున్నందుకు ఈ ప్లేస్మెంట్ లో మంచి డ్యూట్ పడింది అనుకో. హలో, నువ్వు బయట ఎంత పక్కా కమర్షియల్ ప్రొఫెషనలో, నేను స్క్రీన్ మీద కమర్షియల్ సాంగ్స్ చేయడంలో అలాగా నన్ను తట్టుకోలేవు. అర్థమైందా? చూసుకుందా. సార్ సార్ ఏంట్రా ఆవిర్భాతలో నిలబడ్డానికి నానా తంటాలు పడుతుంటే మధ్యలో నీ కొట్టుడు. సార్ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. మీరు మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో మూల ట్రై చేస్తూనే ఉంటారు. నువ్వు ఎక్కడికి? పద 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 లోపల పద. సార్ ఆ కత్తి తర్వాత ఇప్పుదురు. రాజేంద్ర లైన్ లో ఉన్నాడు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రే అంజిబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. ఇదంతా నా పని అనుకొని నా మీద కక్ష కట్టి దెయ్యమై పెట్టి పీడిద్దాం అనుకోకే. నేను జస్ట్ సెయింట్ని, దేవదూతని. న్యాయదేవత నన్ను ఏం ఆర్డర్ చేస్తే అది మాత్రమే చేస్తాను. నువ్వు దుబాయ్ వెళ్ళిపోయావని న్యాయదేవత నమ్మేసి ప్రపంచాన్నే ఒప్పించేసింది, నీ పెళ్ళాంతో సహా. అందుకే నా ఖర్చులతో నా అభిమానుల సపోర్ట్ తీసుకుని నేను సాగనంపుతున్నా. అర్థమైందా? సర్వే జన సుఖినో భవంతు. నువ్వు ఒక్కడివి తప్ప. ఆర్ యు రెడీ? వాళ్ళకి న్యాయం చేస్తానని నేనిచ్చిన మాటని నమ్మి అంజీని చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చింది రాలక్ష్మి. ఇప్పటి వరకు అంజీ ఏమయ్యాడో తెలియకపోవడంతో లక్ష్మి పడుతున్న బాధకి ఇండైరెక్ట్ గా నేనే కారణమని తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. ఈ కేసు విషయంలో నువ్వేమీ నాకు హెల్ప్ చేయలేవారా? ఎందుకు చేయను పెద్దాయనా, కానీ మా సీనియర్ తెలియకూడదు. రేపు నేను దగ్గరికి తీసుకెళ్తా, నాతో రండి. వీళ్ళు అంజీ అబద్ధ బ్యారీలు, 3 రాజధానులు, పక్కా కమర్షియల్ లేడీస్. వాళ్ళు అడిగినంత డబ్బిస్తే మాట సాయం దగ్గర నుంచి శరీర సాయం దాకా ఏదైనా చేస్తారు. ఏమా, క్యాష్ కొంచెం టైట్గా ఉంది, నా కారు ఉంచండి. రే, నువ్విదంతా మీ గురించే చేస్తున్నాను పెద్దాయనా. నేను మా సీనియర్కి జూనియర్నైనా కానీ నా స్టడీస్కి హెల్ప్ చేసింది మీరే కదా. రే, నీలాంటోళ్ళు ఉండబట్టేరా నాలాంటోళ్ళు ఇంకా ఊపిరి పిలుస్తున్నారు ఈ భూమి మీద. ఇప్పుడు చూడరా వాళ్ళకెలా చెమటలు పట్టిస్తాను. ఏంటండి ఇది? ఏసీలో కూడా చెమటలు పట్టిస్తున్నారు. కాల్ కట్ చేస్తున్నా, కొడుతూనే ఉన్నారు. బయట చల్లగా ఉన్నా లోన కొత్త కొత్త ఆడతా ఆవిర్లు వస్తున్నాయి. ముందు ఏమైంది? కంగారు పడకుండా సెటిల్డ్ గా చెప్పండి. మొన్న అమూల్య అని ఒక లేడీని తెచ్చాను కదా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడయ్యా ముసలోడు. ఏ ముసలోడా? వివేక్ సారయ్యా. అనుకున్న ఆ రోజే తన బాడీ లాంగ్వేజ్ ఏదో తేడా కొట్టింది. ఇంతకీ అమూల్య ఎవరు? నా సోల్మేట్. నా సోల్మేట్ స్వామి. ఏంది నమ్మవా? ఇక్కడ ప్లే చేయి. ఏమండోయ్, మాకు కూడా ఏమైనా ఉందా? వస్తున్నా.
అర్ధరాత్రి మొద్దుబారిని ఎద్దు నాలికి అన్నం పరమాన్నం రుచి చూపించేసరికి జీవితాంతం ఆర్టిస్టే కావాలనిపించింది. ఆమె ప్రేమలో మునిగిపోయా. మరి నీ సోల్మేట్ ని ఆయన ఎలా? ఏం చెప్పమంట, చిన్నప్పటి నుంచి ఆయన అంతే. నేను తోమిన గేదెనే ఆయన తోమేవాడు, నేను పట్టుకున్న ములుగారినే ఆయన పట్టుకునేవాడు, నేను ఎక్కిన గేదెని ఆయన ఎక్కి ఊరంతా ఊరేగేవాడు. శివరాఖరికి ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడయ్యా. అందుకే నువ్వు ఏం చేసైనా సరే ఆ ఏజ్డ్ పర్సన్ ని పెళ్లి పెట్టలేక కూడా నువ్వే ఆపాల. ఎందుకంటే నీ మాట అంటే ఆయనకి బాగా గురి. లీగల్ గా నువ్వు ఏదన్నా లింక్ పెట్టి భయపెట్టావనుకో, ఆ అమూల్య నా సొంతం అయింది. సరే ఏదో ఒకటి చేద్దాం కానీ ముందు అలా ఎవరు బ్యాక్కున్నాడు పిలుస్తా, అడుగు. ఈ ప్రపోజల్ దివాకరం దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు క్వీన్వి. నువ్వు పడాల్సింది నాలాంటి కింగ్ గాని బటులకి బండలకి గుండులకి కాదు. నువ్వేంటో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్. లక్కీ కమ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. సిడా, కొంచెం బయటకు వచ్చి చెప్తారా? 1 minute స్వీట్ హార్ట్. నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు. ఈ ఏజ్ లో పెళ్లి ఏంటి సార్? నిజంగా మీకంత మోజు ఉంటే ఫీజు కట్టి రోజు ఫామ్ హౌస్ లో ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు కదా అంటావు. నో, నేను కూడా ప్రిఫర్ చేసేది అదేనయ్యా. కానీ డబ్బుతో ప్రతి ఆడది లొంగదు, అందులోనూ ఇలాంటి మేలు జాతి స్త్రీతో ఇంకా కష్టం. హాయ్ బేబీ. హాయ్. అందుకే తనకు కావలసినట్టు పెళ్లి చేసుకుని నాకు కావలసిన సుఖాలని అఫీషియల్ గా అందుకుంటూ ఓపికన్న నాళ్ళు ఎంజాయ్ చేసి బోర్ కొట్టగానే 1 ఫైన్ డే నీ క్యారెక్టర్ కరెక్ట్ గా లేదని నీ చేత డైవర్సిటీ ఇచ్చి బయటికి తోసేస్తా. డివోర్సా? లేకపోతే పర్మనెంట్ గా పెట్టుకుంటాను అనుకుంటున్నావా? నేను దూకునే జుట్టే రోజు స్టైల్లో మెయింటైన్ చేయను. అలాంటిది ఒకే ఆడదాని దగ్గర ఆగిపోతే నేను లేపిన జుట్టుకి అర్థమై ఉంటుంది. సార్, ఐఎమ్ కన్విన్స్డ్. కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. హే, తెచ్చింది మన దివాకరం. మార్కెట్కి వెళ్ళి గేదెని కొందెచ్చాడంటే ఇక మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఆవిడ గేదె కాదు, మనిషి. కానీ వచ్చిన 10 రోజుల్లోనే మీ చేత ప్రపోజ్ చేయించుకుందంటే ఆవిడ జెన్యూనా కాదా, ఆవిడ ఇంటెన్షన్ కరెక్టా కాదా నాకు తెలియాలి. యు ఆర్ మై వెల్ విషర్, యాజ్ యూ విష్. ఏమండే, ఆ మూవీ ముందు వాయించకండి, సిగ్గేస్తుంది. ఎక్కువ వాగితే ఉంగరాలు తిప్పి వాయిస్తా. నున్నపు గుంటు మీద రక్తపు గీతలు పడతాయి. మీ ఆయన ఎలా చనిపోయారు? నాకు రాసి పెట్టుంటే చావక చేస్తాడా? ఏమండే, ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెబితే ఆయన ఎందుకు ఆవిడని ఇంటర్వ్యూ చేయటం? యాక్సిడెంట్ లో. మిమ్మల్ని దివాకరం గారు కదా లవ్ చేశారు? ముందు చెప్పింది వివేక్ గారు. నాకేం తెలుసు ఆమె వెనక నుంచి వచ్చి ఓవర్టేక్ చేస్తాడనే. ఆయన మీరు డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నారంటే? ప్రపోజల్ పెట్టింది ఆయన, నేను కాదు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నన్ను సెలెక్ట్ చేసి మీ సెలెక్షన్ తప్పెలా అవుతుంది? అయితే ఈ పెళ్లి మీరే దగ్గరుండి జరుపుతారు. ఒప్పుకోవడం కాదు, అడు చూడు తాళి కట్టం కూడా అయిపోయింది. ఇదిగో అక్షంతలు వేసి ఆశీర్వదించు. ఏంటి అక్షంతలు? ఏం చేసేది, నాకంటే 2 ఏళ్ళు పెద్ద. ఎప్పటోడో తెలుసా, త్రేతాయుగ నాటోడు. ఇదిగో ఇక్కడ ఎవడు వేయకూడదు కానీ నీకు నువ్వు వేసుకో. ఆడేంటి వేసేది, మనమే వేసుకుందాం. అమ్మో 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 అమ్మో, వాడన్న మాటలు నువ్వు మనసులోకి తీసేసుకోవాలా? నా లవ్ ఎంత స్ట్రాంగ్ నీకు తెలుసు కదా. ఏంటి ప్రేమను తెగ పొంగిచ్చేస్తున్నారు మీడియా ముందు? అలా రూమ్ లోకి వెళ్ళి పొంగించుకోండి, ఇక్కడెందుకు? అంటే సిస్టమ్ కి కొంచెం ఛార్జింగ్ టైం కావాలి బ్రో. మీ పై మెరుల మీద డౌట్. ఇదేంటి ఇలా వచ్చేసింది? నువ్వు లాగేసావు కదా. అది వీకులే, బోలెడు వయసుంది ఆ బొచ్చుకి. వయసు శరీరానికి కానీ మనసుకు కాదురయ్యా. ఈ కథలు మన ఊళ్ళో గేదెలు చెప్పు, నాకు కాదు. మీ శక్తి గురించి తెలిసే డాక్టర్ మస్తాన్ యాదవ్ గారి 6 ఎలిమెంట్స్ తీసుకొచ్చా. ఇది ఒక్కటేసారనుకోండి అరేబియన్ ఒంటి కూడా ఆఫ్రికన్ గుర్రం లాగా అవుతుంది. అప్పుడు గానీ ఏదో జంతువు వచ్చిందని బర్రను పరిగెత్తదు బయటికి. వెనకేడు పేడ్చావనుకో, నీ గుండు గ్రౌండ్ మీద కబడ్డీ ముందు ఆడాల్సిన గేమ్ ఆడి కప్పు కొట్టు, ఆ తర్వాత చదువు కానీ కబుర్లు. మేడం గారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి. ఎంజాయ్ చేయండి, జస్ట్ గో ఎంజాయ్ యువర్ సెల్ఫ్, గో. దివాకరం ఏంటి అల్లరి? నువ్వు ఆబోయే సామె, ముడ్డిగిలు జోలపడ్డం ఇదే.
గుడ్డి చూపించి గిల్లమంటే గెలకుండా ఎవరుంటారు? నీతో చెప్పుకున్నాను చూడు, నాది నేను కాల్చుకుని మూతి మీద వాత పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడకూడదు? దివాకరం, నా సంగతి సరే, మరి నువ్వు చేసింది ఏంటి? మీ ఇంటి ముందు దిగిన అమూల్యాన్ని మీ సార్ గురించి తెలుసు కూడా ఆయన దగ్గర ఎందుకు తీసుకొచ్చా? ఎందుకంటే జాబ్ అడిగింది, అడిగితే ఇప్పిస్తే చేసుకుంటది, నా కళ్ళ ముందే ఉంటది, రోజు చూసుకోవచ్చు అని ఫోటో చూపించా, అంతే. పట్టేసి అడుగుతున్న పోతూ. నీ ఆత్మఘోష దేవుడు కూడా విన్నట్టున్నాడు. గోడ కొట్టిన బంతిలా ఎలా వస్తున్నాడు చూడు మీ వాడు. ఏంటి అప్పుడే అయిపోయిందా? అలా వెళ్ళి ఇలా వచ్చేసా? అయిపోకుండా ఉంటావా? ప్రశాంతంగా ఉండేస్తాడా మీ బాబు? మా నాన్న ఎప్పుడు వచ్చాడు మీ పెళ్లికి? పెళ్లి కాదయ్యా, నా రూమ్ లోకి. అర్థం కలదా? నన్ను చూడాలనుకోగానే కెమెరాలు పెట్టి చూపించేస్తారు మీడియా వాళ్ళు. అంజిగాడికేసి తిరగతాడు. నీకు ఇలా ఓకేనా? ఒరే వివేక్, ఇక్కడ చూడరా. అంజి మిస్సింగ్ కేసులో తెచ్చిన సాక్ష్యాలన్నీ అబద్ధాలని మిస్టర్ సుందరరావు గారి ధర్మాసనం నమ్మడం జరిగింది. కేసుని మళ్లీ అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయాలని పోలీసు వారిని ఆదేశిస్తూ సెషన్స్ కోర్టులో హియరింగ్ స్టార్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. డార్లింగ్ కమ్. ఇంకేం కమ్ము, అవుట్ అయిపోయింది అక్కడ. కేసు ఓడిపోయాడు కదా వదిలేసాడు అనుకుంటే ఈయన మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. చూడలకి మీ నాన్న నన్ను కెలుకుతున్నా నువ్వు చూసుకుంటానన్నావని నేను ఆయన ఏమీ చేయకుండా అవుతున్నాను. ఇలాగే గనక ఇంకొంచెం గట్టిగా గిచ్చితే మాత్రం నేను ఊరుకున్నా నా అభిమానులు పెట్టే తొడపాసం మాత్రం తట్టుకోలేదు. సార్ నేను అంత దూరం రాణిస్తానా? ఆయన సంగతి రేపు నేను కోర్టులో చూసుకుంటా కానీ ముందు లోపల మేడం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఏం ఎంజాయ్మెంట్ లావయ్యా? నువ్వు ఇచ్చిన 6 ఎలిమెంట్స్ 6 వేసేసిన ఇరానీ చాయ్లో ముంచి తీసిన ఉస్మానియా బిస్కెట్ లాగా అయిపోయింది బతుకు. తుపుక్కని అంటే లోపల ఇరిగిపోయిందిరా, కుప్పకూలి శిథిలావస్థలోకి పోయింది. కూలీలు పనిచేస్తుండగానే ఉన్న పళంగానే మొత్తం ఊడిపడిపోయింది. 10 క్రేళ్లు పెట్టిన లేవలైన పొజిషన్ లో ఉంది బిల్డింగ్. చాలా ఆత్మానందం పొందే ఎంక్వైరీలు ఈడు. ఆర్డర్ 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 ఆర్డర్. ఆర్డర్ ఇన్ ద కోర్ట్ ప్లీజ్. మిస్టర్ లక్కీ, ఈ కేసుకు సంబంధించి మీరు ప్రవేశపెట్టిన సాక్షులు ప్రాస్టిట్యూట్స్. అలాగే మిస్టర్ అంజి కనబడకుండా పోవడానికి మైథిలి కన్స్ట్రక్షన్స్ మీద వారు తెచ్చిన స్టేయే కారణమని ఈ కోర్టు నమ్ముతోంది. ఈ కేసుకు సంబంధించి మీరు ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నారా? ఎస్ యువర్ ఆనర్. బిఫోర్ దట్ సీనియర్ లాయర్ ఎక్స్ జడ్జ్ మిస్టర్ సూర్యనారాయణ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నన్న సూర్యనారాయణ గారు అంటే మీరేగా, సత్యరాజ్ గారు కాదు కదా? థ్యాంక్ యూ ఫర్ యర్ కోఆపరేషన్. మిడిల్ క్లాస్లో పుట్టి కష్టపడి చదువుకొని జడ్జ్ అయి ధర్మాసనం మీద కూర్చొని తీర్పులు ఇవ్వాల్సిన మీరు కిరాణా షాప్కి షిఫ్ట్ అయి పప్పు బెల్లాలు అమ్ముకోవడానికి కారణం? న్యాయ వ్యవస్థలో పేరుకుపోతున్న కమర్షియాలిటీ వల్ల ఈ వివేక్ విసిరే డబ్బుకు ఆశపడి పవిత్రమైన ఈ ప్లేస్ని బిజినెస్ అడ్డాగా మార్చి న్యాయాన్ని అమ్మగా భావించే నా చేత ఓ ఆడపిల్లపై అన్యాయంగా తీర్పు రాయించడం వల్ల. అర్థమైంది. మీరు అనుకునే దుర్మార్గుడితో న్యాయబద్ధంగా ఫైట్ చేయలేక జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. బాగుంది. మరి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉండక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు? అది వివేక్ వల్లే. రోజు రోజుకి అతను చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల, ఇక్కడ కొంతమంది లాయర్లు వాడిచ్చే కరెన్సీకి కక్కుర్తిపడి కమర్షియల్ అయిపోవడం వల్ల. బండి మా వైపు తిప్పారనమాట. అంటే 25 ఏళ్ల నుండి ఆయన ఎలాగైనా లోపల వేయాలని అన్ని విధాలా ట్రై చేసినా మీరు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ డబ్బులకి అమ్ముడుపోవడం వల్ల మీ కక్షని ఎలాగైనా తీర్చుకోవాలని కంకణం కట్టుకొని మరీ మీరే గ్రౌండ్ లో దిగారనమాట. నాది కక్ష అయినా అతను క్రిమినల్, చేసింది క్రైమ్. అది తేల్చాల్సిన బోల్లో నిలబడడం మీరు కాదు, ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి గారు. విన్నారు కదా యువర్ ఆనర్, ఒకప్పుడు నా క్లయింట్ వేగ్ గారు ఏ తప్పు చేయలేదని ఈయనే తీర్పిచ్చారు. మళ్ళీ ఈయన ఇచ్చిన తీర్పు రాంగ్ అని రిజైన్ చేశారు. తర్వాత నా క్లయింట్ వేగ్ గారి ఎదుగుదల చూడలేక ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ వివేక్ గారి మంచితనం ముందు ఈయన కక్ష తీరపోయేసరికి పనికి రాని ఎక్కడా లేని పాత కేసులు పట్టుకొని ఇవి ఆయనే చేశాడని నమ్మించి ఉరికంపై ఎక్కించి ఈయన పగ తీర్చుకోవాలని నానా తెప్పలు పడుతున్నారు సదరు ఎక్స్ జడ్జి గారు. అంటే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కారా? ప్రాస్టిట్యూట్స్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి కోరిక మేరకు బిడ్డను కనిచ్చి మాతృమూర్తి అయ్యే అర్హత ఉండదా వాళ్ళకి? అయినా వీళ్ళలో ఎవడికి 5 నెలల కడుపు అనేది నిజం కాదా? యాజ్ ఎ ప్రూఫ్
గైనకాలజిస్ట్ రమాదేవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను యువర్ ఆనర్. నేను వీళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించినప్పుడు కూడా వీళ్ళు అంజీ భార్యలని నేను ఎప్పుడూ చెప్పలేదు. అతను కేవలం పిల్లల కోసం మాత్రమే ట్రై చేశాడని చెప్పాను. కానీ ఈయన మాత్రం నిజాన్ని అబద్ధం చేయడం కోసం నా జూనియర్తో వాళ్ళ కార్ గిఫ్ట్గా ఇప్పించి తనకు కావాల్సిన సాక్ష్యం చెప్పమని ఫోర్స్ చేసి మరీ లాక్కొచ్చాను. ఇచ్చారు సార్. యువర్ ఆనర్, మన వ్యవస్థలో తప్పుంటే దాన్ని న్యాయబద్ధంగా సరిదిద్ది ప్రజలకు ఆదర్శవంతంగా నిలబడాల్సిన జడ్జ్ తన పాత కక్షలు క్యారీ చేస్తూ ప్రెజెంట్ సిచ్యువేషన్ పొల్యూట్ చేస్తూ సొసైటీలో గౌరవం ఉన్న ఒక వ్యక్తి పరువుకి భంగం కలిగించేలా చేస్తూ నేను బిహేవియర్ ని తప్పుపడుతూ 1961 అండర్ సెక్షన్ 35 పనిష్మెంట్ ఫర్ అడ్వకేట్ మిస్కండక్ట్ కింద కేసు నమోదు చేసి ఇక మీదట నా క్లయింట్ విషయంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టవలసిందిగా యాజ్ ఎ లాయర్ గా యాజ్ ఎ కొడుగ్గా కోర్టు అని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గతం అనేది రియర్ వ్యూ మిర్రర్ లాంటిది. దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే చూస్తూ ఎదరికి డ్రైవ్ చేయాలి. దాన్ని చూస్తూ డ్రైవ్ చేసుకుంటూ పోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇలాగే అవును నాన్న, ఈ ఏజ్లో అలాంటి డ్రైవింగ్ నీ హెల్త్కి మంచిది కాదని నీ లైసెన్స్ లాక్కొని మరీ ఇంట్లో కూర్చోమని చెప్తున్నా. ఓ తండ్రి సేఫ్టీ కోసం కొడుకు చేస్తున్న ప్రయత్నాన్ని పాజిటివ్గా తీసుకొని ఫీల్ అవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా నా కోసం ఇంత చేస్తావని నేను ఇమాజిన్ చేయలేదు లక్కి. పాప నువ్వు ఎంత సిన్సియర్గా వర్క్ చేసినా ఎక్కడో నీ మీద వచ్చిన డౌట్ ఉండేది. ఎంత డబ్బు కోసమైనా సొంత తండ్రిని భర్త శత్రువులా చూస్తాడా, ఆయన శత్రువునే గెలిపిస్తాడా అని. కానీ నేను రాంగ్ అని ప్రూవ్ చేసావు. నీ కమర్షియాలిటీ ముందు ఎలాంటి రిలేషన్షిప్ అయినా వేస్ట్ అని నిరూపించేసావయ్యా. ఇదిగో నీకు డబుల్ ప్రమోషన్ ఇస్తున్నా. రేపు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మంత్రిగా ఛార్జ్ తీసుకోబోతున్నా. నా లాబింగ్కి నువ్వే హెడ్. రెచ్చిపో, కావలసినంత దోచుకుని దాచుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వివేక్ వర్ధన్ అనే నేను శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందున అయిపోయింది కదా సార్. చదవండి ప్లీజ్. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఆయన చెప్పిందే చేస్తానని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని అశ్రద్ధతో శ్రద్ధాశక్తులతో ఏంట్రా నువ్వు చెప్పేది? ఆపండి. ప్లే. ఏం ప్లే? ప్రముఖ పారిశ్రామికవేత్త మరి కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిస్టర్ వివేక్ వర్ధన్ ఇంట్లో లభ్యమైన మృతదేహం. ఆ మృతదేహాన్ని క్యాబ్ డ్రైవర్ ఇస్మాయిల్దిగా గుర్తించిన పోలీసులు. కాదు, That's your farm house. You should know it, right? No, but ఇతను ఎవరో నాకు తెలియదు సార్. సార్ ఇస్మాయిల్ ఎవరో మా సార్కే కదా సార్, నాకు తెలియదు. క్యాబ్ డ్రైవర్ అంటే ఖచ్చితంగా ఆ బాడీ మాదిగా సార్. ఎవరో ఎక్కడో పోడ్చిపోయి పొరపాటున మా దొడ్లో దాచుకున్నట్టున్నారు. కాదు, తన భర్త చావుకి వివేకే కారణమంటూ రోధిస్తోంది మృతుడి భార్య.
దివాకరం ఎవరిని తెచ్చావురా? అమూల్య ఆ సచ్చినోడికి పెళ్ళం ఎలా ఇద్ది? నువ్వు వెళ్ళడుగు. ఉండి దీన్ని పని చెబుతున్నా. కాలివాయ్ షీజ్ యువర్ వైఫ్ రైట్? ఏదో ఇదంతా ఏదోలా ఉంది. ముందు ఈ పేపర్. వెయిట్ లెట్ హర్ స్పీక్. ఆ వివేక్ నా మీద కన్నేసి నా భర్తని కొట్టి చంపి తన్ని పెళ్లి చేసుకోకపోతే నా కూతుర్ని చంపేస్తానని బెదిరించి నన్ను షాదీ చేసుకున్నాడు. లేదు, తను అబద్ధం చెప్తాను సార్. చూడండి, ఆ వివేక్ పిఏ దివాకరం ఫోన్ చేస్తున్నాడు. మీరే వినండి ఏమంటాడో. అమూల్య బురక వేసుకుని ఏం చేస్తున్నావు అసలు అక్కడ నువ్వు? నేను అమూల్య ఏంట్రా ఎదవా. మేరా నామ్ శైలా బాను. ఇస్మాయిల్ కా బీవీ హూ మే. బీవీఓ బీపీఓ ముందు అర్జెంట్ గా అక్కడి నుంచి వచ్చి రా రా రా. రాకపోతే ఏం చేస్తారా? రాకపోతే చుట్టు పట్టుకుని ఇడ్చుకొస్తారు మా వాళ్ళు, తెలుసునా? మా సార్ దగ్గర ఉంది మామూలు రోడీలు అనుకుంటామేమో. రమన్ రా, రమను. నేను ఇక్కడే ఉంటా. నీకు ఆ వివేక్ గాడికి ఉరి శిక్ష పడే వరకు మే ఏ జగह पे बैठी हूं. ఏంటే తొక్కలో ఒక శవాన్ని పెట్టుకుని ఓ రెచ్చిపోతున్నావో? అటువంటి 20 శవాలను పూడ్చిన చెయ్యిదే. మా సార్ కనుసైకి చేయలే గానీ గడ్డి మేత కోసినట్టు పేకలను కోసి పూడ్చి పెడతా. రేయ్, నీ బెదిరింపులకు భయపడే బేగం కాదురా ఈ శైలాబాను. ఇదిగో బొంబాయి శైలబాను, మర్యాదగా అక్కడి నుంచి రాకపోయావో నైట్ కి మీ ఆయన పూడ్చిన ప్లేస్ లోనే నువ్వు ఉంటావు. సెట్ చేస్తున్నాను సార్, 2 నిమిషాలు ఆగండి. చెప్పు. ఇదిగో మొత్తం పెంట చేసావు. ఏమైందయ్యా ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటా? నీ సీక్రెట్ అక్కడ చూడు. చెప్పరా, ఇంకా ఏమేం చేశారో, ఎవరెవరిని చంపారో చెప్పు. హలో, ప్యారగాన్ చెప్పులు షాపా? కొండ ఐస్ క్రీమ్ మీద చెర్రీ పండు ఏమైనా ఉందా? గుండె ఐస్ క్రీమ్ ఉందంట, కావాలా? నేను కంప్లీట్ నేను చదివేస్తాను. జైలుకి వెళ్ళి చదువుకోండి. జైలుకి వెళ్ళి చదువుకోండి. హలో రే, లైవ్ లో చూడలేకపోయిన నీ మొహంలో రంగులు టీవీలో ఇంకా కలర్ఫుల్ గా కనపడుతున్నాయి. ఇంకా నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు. నిన్ను కూడా హలో, నేను మాట్లాడతానమ్మా, నేను మాట్లాడతాను, నువ్వేం భయపడుకో. సరే, మీ వాళ్ళు ఎవరో మా నాన్నే తీసుకెళ్లారంట. చెప్పాను కదా ముందే, నాకేదన్నా జరిగి నేను ఊరుకున్నా, నా అమ్మాయిలు ఊరుకోరని. అది కాదు సార్, మీరు ఒకసారి చెప్తే. ఎన్నరయ్యా, 24 గంటలు పట్టుకొని కలిగితే వింటారా? ఎన్నరు? ఆ పనికి మాలిన తండ్రిని లైట్ తీసుకుని నా బెయిల్ పని చూడు. కావలసినంత క్యాష్ తీసుకొని ఇమోషన్ తొక్కాయి. సార్ ఏంటి? ఆ క్యాష్ ఏదో అన్నారు కదా, ఒకసారి ఫిగర్ ఎంత ఫైనల్ చేసేసుకుంటే. చెప్పులకి బెయిల్ ఎంతవరకు వచ్చింది? చాలా కష్టం సార్. మీ అభిమానులు చేసిన పనికి మిమ్మల్ని బయటికి తీసుకురావటం ఎవ్వడి వల్ల కాదు. అవును సార్, పాపం సిన్సియర్గా లీగల్గా పనిచేసే మనిషిని తీసుకొచ్చి బ్లడ్ బయటకు వచ్చేలా కొట్టారు సార్. కొడితే ఏంటా, నేను మీ మనిషిని కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకుని గమ్మునుంటా. కానీ అభిమానులు ఉంటారు కదా. నీ అభిమానులా? అవును సార్, మీ రేంజ్కి మీకే అభిమానులు ఉంటే మరి నాకు ఉంటారు కదా. హార్డ్ కోర్ ఫ్యాన్స్. మిమ్మల్ని మీ వాళ్ళు ఎలా ఫాలో అవుతుంటారో మా వాళ్ళు కూడా మా నాన్న అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, సైలెంట్గా. మరంత ప్రేమున్న మా నాన్నే తీసుకొచ్చి కొడితే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి?
అందులోనూ అభిమానులంటే మీ వాళ్ళలాగా ట్విట్టర్లో ట్విట్లు వేసుకొని ట్రోల్ చేసుకునే సోషల్ మీడియా బ్యాచ్ కాదు సార్. ఆంధ్ర నైజాం సీడెడ్ మాస్కా అమ్మ మొగుళ్ళు. నోట్లో పానేసుకొని షర్ట్ మడత పెట్టి దిగితే కట్అవుట్లు ఇరగాల్సిందే, ఫ్లెక్సీలు చిరగాల్సిందే. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా, నా ఫ్యాన్స్ లో ఒక సైకో నా కొడుకున్నాడు. వాడికి మా నానంటే మరీ పిచ్చి. ఈ లచ్చిగాడి కత్తి పట్టుకొని మా నాన్న పడవటానికి వస్తే వాడిని కొట్టాడు చూడండి. మీరు అలాగే లైన్లో ఉండండి సార్, చెప్తా. స్కెచ్లేస్తూ మీ దగ్గరికి వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవడానికి, కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రెసెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవడానికి కాదు. ఏంటి అలా చూస్తున్నావు? వీడికి నాకు ఫ్లాష్ బ్యాక్లో ఫేస్ టు ఫేస్ ఇంత పరిచయం లేదు, ప్రెజెంట్లో పగ పుట్టించేంత గొడవలు లేవు. మరి ఇంత రివర్స్ అయ్యాడు ఏంటనా? మీకే కాదు, ఆయనకు కూడా సేమ్ ఫీలింగ్. కన్నా తండ్రిని కూడా చూడకుండా కోర్టులో అందరి ముందు అవమానించి బయటికి తోసేసిన కమర్షియల్ నా కొడుకు ఒంట్లో ఫాదర్ అంటే ఇంత ప్రేమ ఉందా అని, వీటిలో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా అని. కదా నాన్న? నీకు విషయం చెప్పనా, మీ అందరికంటే నాకే ఎమోషన్స్ ఎక్కువ. కానీ అవన్నీ బయటికి కనిపించకుండా పైకి పైసల్ క్యాండిడేట్లా కవర్ చేసుకుంటూ తిరుగుతుంది ఈ డే కోసమే. ఎందుకో చెప్పనా? ఒక 9 ఏళ్ల కుర్రాడికి వాడి తండ్రి తోడుగా నిలబడి వాడి ఫ్యూచర్ గైడ్ చేయాల్సిన టైంలో వాడి తండ్రిని 10 ఏళ్ల పాటు డిప్రెషన్లోకి పంపించి ఆ పిల్లాడి లైఫ్తో ఆడుకున్నందుకు. ఈ ప్రపంచానికి జడ్జి అయినా ఇంటికి రాగానే చిన్న పిల్లల్లా నవ్వుతూ ఆడుకునే నాన్న ఫేస్లో నవ్వు తీసేసి నాకు నరకం మిగిల్చినందుకు. రోజు 10 మందికి న్యాయం చేసే మనిషిని కిరాణా షాప్ పెట్టుకొని సామాన్లు మోసుకునే పొజిషన్కి తీసుకొచ్చినందుకు. ఎక్కడికి వెళ్ళినా జడ్జి గారి భార్యగా గౌరవించే మా అమ్మని అమూల్య చనిపోయింది మీ ఆయన వల్లనే అంట కదా అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నలుగురిలో అవమానపడిన అమ్మ ఏడుపుకి కారణమైనందుకు. మర్చిపోలేని సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ దానికి కారణమైన నిన్ను ఏమీ చెయ్యలేక మత్తులో దాన్ని తుడిచేయాలని తాగుడుకు బానిసై చెత్త కుప్ప పక్కన పడిపోతే అర్ధరాత్రి వెతుక్కుంటూ వెళ్ళి మా నాన్న చూడకూడన స్థితిలో చూసినప్పుడు నా గుండె ఎంత బద్దలైపోయి ఉంటుందో నీకు తెలుసా? ఇప్పుడు హ్యాపీగా ఉండే నా ఫ్యామిలీకి సైలెన్స్ మిగిల్చి నా కుటుంబాన్ని అవమాన పాలు చేసిన నిన్ను ఏమి చెయ్యలేక నాలో నేను ఏడ్చి ఏడ్చి దొరికిన గోడల మీద బొమ్మలు గీసి నిన్ను చంపేవాడిని. చిన్నతనం గురించి ఎవరికన్నా చెప్పాలంటే కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు,
ఈ చేత్తో గీసిన చెత్త గీతలు తప్ప ఇంకేం మిగలకుండా చేశావు. స్వీట్ మెమరీగా ఉండాల్సిన నా చైల్డ్హుడ్ని ఒక పెయిన్ఫుల్ ప్యాథటిక్ స్టోరీగా మార్చేశావు. అందుకే జడ్జి గారు అబ్బాయిగా పుట్టినందుకు చేతికి మట్టి అంటకుండా చంపుదాం అనుకున్నా. టైం కోసం వెయిట్ చేశా. శైలా బాను వచ్చింది. ఆపర్చునిటీ వాడా. बोलिए बानू जी, क्या चाहिए आपको इस कमर्शियल आदमी से? मैंने अपने हस्बैंड को मार दिया. నీదే తప్పు లేకపోయినా చంపడం అనేది క్రైమే. దానికి ఎంతో కొంత శిక్ష అనేది ఉంటుంది. నీ కూతురుతో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేస్తావు. నేను చెప్పినట్టు చెయ్యి. అలా శైలా బానుని అమూల్యగా మార్చి దివాకరం ఇంటి ముందు దింపా. అదే రాత్రి బాడీని నీ ఫామ్ హౌస్కి షిఫ్ట్ చేయించా. తప్పండి మనం ఏమైనా పర్మిషన్ తీసుకుని అఫీషియల్గా చేస్తున్నావా ఏంటి? నీకున్న అమ్మాయిల పిచ్చికి దివాకరం దగ్గర ఉద్యోగం అడిగేలా చేసి నీ దగ్గరికి పంపించా. సార్ అమూల్య నీ చేతే పెళ్లి ప్రపోజల్ పెట్టించి నేను ఒప్పుకున్నాకే ఆ పెళ్లి జరిగేలా చేశా. కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. కంగ్రాట్స్ సార్, నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలెక్షన్ తప్పెలా అవుతుంది? మండపంలో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు మీడియా ముందు కలరింగ్ ఇప్పించా. ఫస్ట్ డే శోభనానికి రెడీ అయిన నిన్ను మా నాన్న వీడియో ప్లే చేయించి డైవర్ట్ చేశా. ఇంకేం కమ్ము అవుట్ అయిపోయింది అక్కడ. నువ్వు అనుకున్నది యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుంది. 2 minutes లో లైవ్ టెలికాస్ట్. నీ ప్రమాణ స్వీకారాన్ని నీ పతనానికి ముహూర్తంగా పెట్టి ప్రపంచానికి నిన్ను ఒక హంతకులా పరిచయం చేసి నిన్ను పూర్తిగా కార్నర్ చేశా. అబ్బా అదిరిపోయింది. డైరెక్ట్గా క్రైములు చేస్తేనే రివెంజ్లకి అంత సీన్ ఇవ్వను. అలాంటిది నీ బాల్యాన్ని నేనేదో పాడు చేసేసానని నువ్వు ఫీల్ అయ్యి నేను చెయ్యని మాటలకి చేశానని నా మీద రుద్దేసినంత మాత్రాన నీ పగలు ప్రతీకారాలు తీరతాయి అనుకుంటున్నావా? ఇది ఇండియా నాన్న. ఇక్కడ శిక్షలు పడాలంటే తరాలు మారాలి. ఒరే వీరయ్య, గేదెలు కాసుకునే నీ బుర్ర ఇంతవరకే ఆలోచిస్తుందని నాకు తెలీదా? ఇన్నాళ్ళు కోర్టును అడ్డం పెట్టుకుని కామెడీలు చేస్తుంటే దాని పొటెన్షియాలిటీ తెలియట్లా నీకు? లాలో మెలకపడి మెడక బిగుసుకుంటే గిల్ల 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 కొట్టుకోవాల్సింది ఎవడైనా. నీకు చేతనైతే దమ్ముంటే నీ నాలెడ్జ్, డబ్బు, పేరు, పలుకుబడి వాడుకొని చెయ్యని నేరానికి పడబోయే శిక్ష నుండి నిన్ను నువ్వు కాపాడుకో చూద్దాం. దా. బాగుంది కదా? రెగ్యులర్ రివెంజ్ ఫార్మాట్లో కొత్త లీగల్ పాయింట్. సమ్మగా ఉంది, మజా వస్తుంది. దా. సార్, కొత్త లాయరం వచ్చింది, బెయిల్ కూడా తెచ్చింది. నవ్వండే. ఏందా సౌండ్? మడిసి అన్నాక కుసింత కళాపోసన ఉండాలని డాడీ అంటుండేవారు. లేకపోతే మడిసికి గుడ్డికి తేడా ఎటు ఉంటుందని. ఆయన అన్న ఆ మాటను పట్టుకుని కనపడిన దాన్నల్లా కళాపోషణ చేసి చేసి చివరికి ఒక ఆవిడ పెట్టిన కేసులో ఇరుక్కుని లాయర్ని కలవడానికి వచ్చినాం. ఇప్పుడు ఆవిడనే గెలిగితే ఇలా కూడా మిగలవు సామే. లాయరా? ఏంటి సార్ అంకుల్ డల్గా ఉన్నారు? తుపుక్కుమని అంకుల్ అనేసింది ఏంటిది? ఏం లేదమ్మే, ఈ కేసు గెలుస్తాడో లేదని చిన్న టెన్షన్. వై అంకుల్? ఆ లాయర్లకి సబ్మిట్ చేసిన విట్నెస్లు వింటే మీకే అర్థమైపోతుంది ఈ కేసులో ఎంత డెప్త్ ఉందో. అసలు నేను మర్డర్ చేస్తే కదా డెప్త్ లో విట్నెస్ లో ఉండడానికి. కానీ సబ్మిట్ చేశాడు కదా. మీ దగ్గర గిఫ్ట్ గా తీసుకున్న గోల్ఫ్ క్లబ్ తో శైలా బాను హస్బెండ్ ని మీరే కొట్టి చంపినట్టు అతని బ్లడ్ తో మేకప్ చేసి ఇంట్లో సేఫ్ గా దాచాడు. గోల్ఫ్ క్లబ్ ఉంటే గ్లవ్స్ కూడా ఉన్నాయి అంకుల్. మీరు లంచ్ చేశాక చేతులు తుడుచుకుని పారేసి టిష్యూస్ లాగా మర్డర్ అయ్యాక గ్లవ్స్ ని అక్కడే పాడేసినట్టు ప్రూఫ్ గా పెట్టాడు. పెట్టేస్తే
నేను వెళ్ళినట్టు ఉండాలి కదా. దానికి మీ జుట్టు ఉంది కదా అంకుల్. మీ పెళ్లిలో కామెడీగా పీకిన హెయిర్ ని సైడ్ పాకెట్ లో భద్రంగా పెట్టుకొని డెడ్ బాడీ దగ్గర మీ DNA లాగా డ్రాప్ చేశాడు. చేస్తే అయిపోతా. అవ్వదని తెలిసే మీ దగ్గర లాగిన డైమండ్ రింగ్ ని ఆ శవాన్ని పూడ్చి పెడుతూ పారేసుకున్నట్టు పోలీసులకి దొరికేలాగా చేశాడు. అర్థం కాల. అది అర్థం కావడానికే మీడియాను కూడా లాగాడు. ఇదే ఆ శైలా బాను హౌస్. శైలా బాను వాళ్ళ ఆయన్ని వివేక్ ఎలా చంపాడు మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తా. ఫాలో మీ. ఇలా సైలెంట్ గా శైలా బాను ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న వాళ్ళ ఆయన్ని ఇదే గోల్ఫ్ క్లబ్ తో కొట్టి కొట్టి చంపాడు. ఇలా రక్తపు మడుగులో పడి ఉన్న వాడి శవం. ఎస్, నేనే చంపాను. చాలా అన్యాయం ఇది. ఇవన్నీ కనపడే విట్నెస్లు అయితే కనపడని ఎవిడెన్స్ ఎవరిదో తెలుసా? ఎవరు? అంజని ఏం చేశారు? కొంపతీసి ఆడంటావా ఏంటి? ఇప్పుడు వేసేసి పిల్లర్లో తోసేసా. ఇది ఎవరి వర్షను? వంశీదా, బాసుదా, లేదు అరవింద్ గారిదా? కాదు, నాది. రే అంజుబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. నేను ఫోన్ చేసి చెప్తేనే నా అభిమానులని సజీవ సమాధి చేశారు. నా దగ్గర ఇంకొక వర్షన్ ఉంది, డైరెక్టర్ది. మీరు చేసిన ఫోన్ కరెక్ట్, చెప్పిన మాటలు వాస్తవమే, కానీ అటేపు అంజని కొట్టి చంపలేదు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రే అంజుబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. నా ఖర్చులతో నా అభిమానులు సపోర్ట్ తీసుకొని నిన్ను సాగనంపుతున్నా. ఆ లక్కీకి మీరిచ్చిన విల్లాని, చెక్ని క్యాష్ చేసి మీ అభిమానులకి పంచి కిడ్నాప్ అయిన క్యాండిడేట్ ని రాజాలాగా తీసుకెళ్లిపోయాడు. మీ దగ్గర నేర్చుకున్న కమర్షియల్ సిద్ధాంతాన్ని మీ దగ్గరే అప్లై చేసి తను గ్యాదర్ చేసిన మొత్తం విట్నెస్లతో సహా అంజని తీసుకెళ్లి చీఫ్ జస్టిస్ దగ్గర కూర్చోపెట్టాడు. ఒక తండ్రిని గెలిపించడానికి కొడుకుగా ఇదంతా చేసిన ఒక లాయర్గా లాని కూడా గెలిపించడానికి ఏ లాయర్ కూడా మీ కేసు టేకప్ చేయకుండా ఈ రోజు బార్ కౌన్సిల్లో అతని శైలో రిక్వెస్ట్ చేశాడు. ముఖ్యమంత్రిని కూడా చూడకుండా కేసులు పెట్టి కోర్టుకు ఎక్కించి బోన్లో నిలబెట్టి శిక్షలు వేసిన గొప్ప గొప్ప న్యాయవాదులున్న ఈ దేశంలో కేవలం జీతం మీద జీవితాంతం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం బ్రతికి రిటైర్ అయిన సిన్సియర్ లాయర్స్ ఉన్న ఈ సిస్టంలో రౌడీ వెధవులకు ఆపోనెంట్ గా నిలబడి నడి రోడ్లో ప్రాణాలు కోల్పోయిన హానెస్ట్ సర్టిఫికేట్స్ ఉన్న ఈ సొసైటీలో కరెన్సీ కక్కుర్తుపడే కమర్షియల్ లాయర్స్ కూడా ఉన్నారనేది నమ్మలేని పచ్చి నిజం. కాబట్టి ఎప్పుడు మనీ కోసమే పనిచేసే మనం అప్పుడప్పుడు మన సాక్షి నమ్మి పనిచేద్దాం అంటున్నాం. ఒక మర్డర్ చేసి ధైర్యంగా మా లాయర్ చూసుకుంటాడనే స్టేజ్ నుండి ఏ లాయర్కి తెలిసిన తోలు తీస్తాడనేలా మార్పులు తెద్దాం అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ గా వివేక్ కేసును చూపిద్దాం అంటున్నాం. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఒక ఫ్రేమ్ లో బంధించి ఆడిస్తున్న ఈ కమర్షియల్ గేమ్ ని ఇంతటితో ఆపుదాం అంటున్నాం. అయితే ఇప్పుడు నా వైపు నేను కూడా రాను అంకుల్, ఎందుకంటే మీరు వస్తూనే వంకరగా చూసిన చూపులకి నా వీపు హట్ అయింది. నేను చూసింది వీపు కాదులేమ్మా, ఏదో కారణం చెప్పి మొత్తానికి అందరూ కలిసి నన్ను ఊరికింప ఎక్కించేద్దాం చూస్తున్నారు. నేను చెయ్యను తప్పుకి. కాదు, చేసిన పాపానికి 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న వేయాల్సిన 6 నెలల జైలు శిక్ష అవన్నీ కలిపి క్యాల్కులేట్ చేసి ఇంట్రెస్ట్తో పాటు ఇప్పుడు ఊరిగా మారింది. ఒక ఆడపిల్ల ఉసురు తగిలితే ఎంతటి మొగ్గడైనా మట్టిలో కలిసిపోల్సిందే అని కాలం ఎంచుకున్న కథ ఇది. ఆడు చెప్పాల్సిన డైలాగ్ వెర్షన్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు. బిగినింగ్ నుండి వీళ్ళను అని చివరికి సిస్టమ్ అంతా ఒక్కడి చేసి ఇప్పుడు ఆడి హీరో అయిపోదాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చచ్చినా ఊరుకోను. బయటకు వచ్చిన ఆడియన్స్ నా పేరు మాత్రమే చెప్పుకోవాలి. గ్రేట్ ఆంధ్ర, తెలుగు 360, తుపాకి, తెలుగు 1, 2, 3, మిర్చి 9, ఐడిల్ బ్రెయిన్ అందరూ నా గురించి రివ్యూస్ రాసేలా చేస్తా. అంకుల్ ఏదో ఒకసారి మావయ్య అనమ్మా. మావయ్య చాలా ఊరుకంబ ఎక్కేస్తాను.
మిస్టర్ వివేక్, ఆవిడ వైపున ఆర్గ్యుమెంట్స్, విట్నెసెస్, ప్రూఫ్స్ చాలా బలంగా ఉన్నాయి. మీ తరఫున ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ లాయర్స్. లాయర్లే ఉంటే నాకు ఈ ఆయాసం ఎందుకండి? అయినా మీరంతా కలిసి ఓ దేవుణ్ణి మంచోడని చెప్పాలా ఏంటి? మీరంతా జస్ట్ నేను సృష్టించిన సమస్త జీవకోటిలో చిన్న పురుగులు. ఇంతకాలం నేను దేవదూతనే అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది నేను డైరెక్ట్ గా దేవుణ్ణని, కారణ జన్ముణ్ణని. చూశారుగా నా వెనకాల ఎల్లో లైటు, ఆ ఆర. పాపం బాగా పేరుకుపోయినప్పుడు నేచర్ ఆ చెత్తనా కొడుకు చైనా వాడి సహాయంతో కరోనా వైరస్ సృష్టించి ఈ భూమి మీద పేరుకుపోయిన చెత్త పొల్యూషన్ ని కొంత శాతం తగ్గించినట్టు నేను ఈ న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కమర్షియల్ అనే వైరస్ ని నా వంతు తగ్గించడానికి ఈ పక్కా కమర్షియల్ లాయర్ లక్కీని సెలెక్ట్ చేసుకుని ప్రక్షాళన చేశాను. ఈ భూమి మీద నా అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మీరు లేట్ చేయకుండా ఊరోగిరో వేసేసి నన్ను ఈ మానవ జన్మ నుంచి విముక్తి చేసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత అయ్యా శుభలాక్ సుధాకర్ గారు, మీరు ఆ తీర్పు చదివి ఈ దేవుడికి శిక్ష వేసి పాపాన్ని మూటగట్టుకోకండి. నా ప్రాణాలు తీసే పత్రాన్ని నేనే చదువుకుంటా, దాంతో పరిసమాప్తం. కానివ్వండి. సర్వే జన సుఖినో భవంతు. నేనొక్కనే తప్ప.